అసలు ఈ ట్రాన్స్జెండర్స్ ఎలా వస్తుంటారు, అసలు వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఎందుకు జరుగుతుంటాయి, అండ్ మరీ ముఖ్యంగా ఈ ఆపరేషన్స్ కి మెయిన్ రీజన్స్ ఏముంటాయి. నెవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని ఎగ్జాక్ట్గా ఇక్కడ వర్తిస్తుంది. మనం వాళ్ళని చూసి ఏమనుకున్నాం, ఇలా చూస్తారు, రెస్పెక్ట్ ఉండదు, ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినా సరే ఏదో చేసేస్తారు అన్నట్టు. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ అసలు చూసినప్పుడు. యాజ్ ఎ హ్యూమన్ అంతే, చాలా బాధ అనిపించింది. బేసిక్ ఈ సబ్జెక్ట్ లో చూస్తే అంటే పుట్టినప్పుడే ఈ అబ్బాయిలానే ఉంటారు లేదా అమ్మాయిలానే ఉంటారు, బట్ గ్రో అయ్యే కొద్దీ ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది? పుట్టినప్పుడు మనకి అసైన్ చేసేది అన్నమాట. సో పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ వాళ్ళు మాకు ఇచ్చే హిస్టరీ అన్నమాట. మీరు ఎందుకు ఇలా మారాలని అనుకుంటున్నారు ఏంటి అని మేము అడిగినప్పుడు గే టు గే ఫార్మేషన్ కనిపిస్తుంటుంది కదా, ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది? అంటే వీళ్ళకి స్కూలింగ్ లో అబ్బాయిగానే ఉంటారు, బట్ అబ్బాయి మీద ఇష్టం పుట్టడానికి కారణం మనకి సోషల్ మీడియా అండ్ పాన్. సో ఇవన్నీ అంటే ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ వీటన్నిటికీ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏంటంటే రాంగ్ డైరెక్షన్. ఎవరికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి వాళ్ళలో వాళ్ళే చిన్నప్పటి నుంచి ఎక్కువ మంది గర్ల్స్తో పెరగడం. వాళ్ళు మా ఫ్యామిలీలో ఎక్కువ మంది ఇలా అమ్మాయిలు వాళ్ళే ఉన్నారు, నేను వాళ్ళతోనే ఎక్కువ పెరిగాను. సో నాకు వాళ్ళలానే ఉండాలని ఉంది, నాకు అమ్మాయిలానే ఉండాలని. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అది నా పార్ట్గా తీసేసేయండి. ఫస్ట్ కొంతమందిని చూస్తుండ అబ్బాయి అయ్యుండి ప్రెగ్నెంట్ అయ్యాడు అని చెప్పి న్యూస్. టు బి హానెస్ట్ మీ ఆన్సర్ ఏంటంటే టాప్ ఏజ్ వచ్చేసి రీసెంట్ గానే వచ్చారు, 62 years. ఎవరైనా 62 ఏళ్ల వ్యక్తి లోపలికి వస్తే నిజంగా మాకు అసలు చాలా షాకింగ్ గా అనిపించింది. వాళ్ళ వైఫే దగ్గరుండి సపోర్ట్ చేసి. ఇటువంటి వాళ్ళు ఇన్ కేస్ ఫ్యామిలీ ప్రెజర్స్ వల్లనో లేకుంటే సిచ్యువేషన్ సొసైటీలో ఉండడం వల్లనో చెప్పుకోలేక కామ్గా ఉండి అలాగే నటించారనుకోండి, అంటే లేని లైఫ్లో జీవించారనుకోండి, ఇంపాక్ట్స్ ఏమన్నా ఉంటాయా? చాలా ఇంపాక్ట్స్ ఉంటాయండి. 400+ ఆపరేషన్స్ అన్నారు కదా, ఎనీ హార్ట్ టచింగ్ స్టోరీ? ఫోర్స్ఫుల్గా ఒక 4 to 5 members ఫోర్స్ఫుల్గా చేయడం వల్ల షీ వాజ్ ప్రొఫ్యూజ్లీ బ్లీడింగ్. ఏ హాస్పిటల్ వాళ్ళే తీసుకోలేదు, ఏ డాక్టర్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళని. పేరెంట్స్ వచ్చారు, వాళ్ళకి వాళ్ళ అబ్బాయి చనిపోవడం ఇష్టం రాదర్ దెన్ కన్వర్టింగ్ అనమాట. హీ హ్యాడ్ సూసైడల్ టెండెన్సీస్. సెన్సిటివ్ థింగ్స్ ని ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ లో ఉన్న డాక్టర్ గా ఉండి ఎట్లా డీల్ చేస్తారు? యాక్చువల్గా నాకే చాలా మంది అన్నారు, ఎందుకు ఇలాంటి సర్జరీస్ చేస్తున్నావు నువ్వు, వాళ్ళకి ఎందుకు ఇలాంటి సర్జరీస్, ఎవరిస్తారండి రెస్పెక్ట్? ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చిన్న చూపు చూస్తారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలంటే, ఎందుకంటే సొసైటీలో మనం మేల్ ఫ్యాక్టర్ ఫిమేల్ ఫ్యాక్టర్ ఈ 2 వర్షన్స్ కన్నా ఈ రోజులలో బైసెక్షువల్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఎక్కువగా గమనిస్తున్నాం కదా. అసలు ఈ ట్రాన్స్జెండర్స్ ఎలా వస్తుంటారు, అసలు వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఎందుకు జరుగుతుంటాయి, అండ్ మరీ ముఖ్యంగా ఈ ఆపరేషన్స్కి మెయిన్ రీజన్స్ ఏముంటాయి, ప్రతి ఒక్కరు కూడా మనకు చెప్పడానికి మన ముందర డాక్టర్ అనుష గారు ఉన్నారండి, సీనియర్ కన్సల్టెంట్ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్. మరి ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ డాక్టర్ అనుష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సుధీర్ గారు, ఎలా ఉన్నారండి? యా మేడం, ఫస్ట్ థింగ్, ఈ ట్రాన్స్జెండర్ ఆపరేషన్స్ ఇటువంటివి చేసే డాక్టర్స్ నేను ఎప్పుడూ ఇంటరాక్ట్ అవ్వలేదు, బట్ మా ఆడియన్స్ ఎక్కువగా రిక్వెస్ట్ చేసినందుకు మిమ్మల్ని కొంచెం అడగాల్సి వచ్చింది గట్టిగా. యా, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం మీకు? ఓవర్ 7 years అండి. ఓకే, ఆల్మోస్ట్ ఎన్ని సర్జరీస్ చేసింటారు? ఇప్పటి వరకు అయితే అబౌవ్ 450 to 500, అరౌండ్ 450 to 500 సర్జరీస్. 450 to 500. ఓ మై గాడ్. అండ్ అంటే ఎక్కువగా మేల్ ఫ్యాక్టర్ వస్తుంటారా ఫీమేల్ ఫ్యాక్టర్ వస్తుంటారా? కంపారిటివ్లీ మేల్ ఫ్యాక్టర్ ఎక్కువ వస్తుంటారండి, ఫీమేల్స్ కూడా వస్తుంటారు కానీ తక్కువ. ఓకే, అండ్ బేసిక్ ఈ సబ్జెక్ట్ లో చూస్తే అంటే పుట్టినప్పుడే ఈ అబ్బాయిలానే ఉంటారు లేదా అమ్మాయిలానే ఉంటారు, బట్ గ్రో అయ్యే కొద్దీ ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది? సో ఇది ఏంటంటే మనకి జనరల్ గా పుట్టినప్పుడు మనకి అసైన్ చేసేది మన సెక్స్ అన్నమాట. మేల్ బాబు లేదంటే ఫీమేల్ పాప అని చెప్పి అసైన్ చేస్తాం. సో పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వీళ్ళలో మనం ఎవరైతే ట్రాన్స్జెండర్స్ అని అనుకుంటున్నామో వాళ్ళలో ఏమవుతుందంటే ఎట్ అ టైమ్ ఆఫ్ ప్యూబర్టీ అనమాట, మోస్ట్లీ ప్యూబర్టీ టైం, కొంచెం టీనేజ్ ఆ టైం వచ్చే టైంకి వీళ్ళు ఇంకెలా ఫీల్ అవుతారంటే దిస్ ఇస్ నాట్ మై బాడీ.
ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అనుకోండి, నేను ఫీమేల్ని, నేను మేల్గా పుట్టాను, ఓకే, దట్ ఈస్ వాళ్ళకి ఆ సైకలాజికల్ ఇష్యూ ఉంది. దట్ ఈస్ ప్యూర్లీ సైకలాజికల్. వాళ్ళ క్రోమోజోమ్స్ మనం ఏం చూసినా సరే XY అనే ఉంటుంది. మేల్స్కి XY క్రోమోజోమ్ ఉంటుంది, ఫీమేల్స్కి XX క్రోమోజోమ్ ఉంటుంది. బట్ స్టిల్ దే ఫీల్ లేదు, నేను అమ్మాయిని, అబ్బాయి బాడీలో పుట్టాను, సో నేను అర్జెంట్గా చేంజ్ అవ్వాలి అని చెప్పి దే అప్రోచ్ అనమాట. అంటే బేసిక్గా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏ ఏజ్ నుంచి వీళ్ళకి ఈ డిఫరెన్స్ వస్తుంది? మోస్ట్ కామన్లీ మనకి ఏజ్ ఏంటంటే ప్యూబర్టీ అండి, టీనేజ్, అంటే అరౌండ్ యుక్త వయసు అంటారు కదా, 12 years 11 years అలా. ఇంకా దానికన్నా ముందు కూడా మనం ఐడెంటిఫై చెయ్యొచ్చు. ఎలా అంటే ఇప్పుడు జనరల్ గర్ల్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏ టాయ్స్ ఆడతారు, చిన్న పాప బొమ్మలు అలాంటివి ఆడతారు. మనం జనగా అబ్బాయిలు చూస్తే కార్ బొమ్మలతో ఆడటం ఎక్కువ అలాంటివి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో కొంతమంది చిన్నప్పటి నుంచే దే ప్లే విత్ గర్ల్స్ టాయ్స్ అనమాట, చిన్న పాప బొమ్మలతో ఆడుకోవడం అలాంటివి. సేమ్ టైం వాళ్ళ టాయ్స్ అంటే కార్ బొమ్మలు అలాంటివి అబ్బాయిలు ఆడుకునేవి ఏమైనా ఇస్తే ఇంట్రెస్ట్ చూపించారు అనమాట, అసలు ఇష్టపడరు వాటితో ఆడడం. సో ఇలా కూడా మనం ముందు నుంచే ఐడెంటిఫై చేయొచ్చు అట్ అ వెరీ యంగ్ ఏజ్ అనమాట. ఇలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళకి అమ్మాయి బట్టలు వేసుకోవాలనిపిస్తుంది, చిన్నప్పటి నుంచే అమ్మాయిల బట్టలు వేసుకోవాలనిపిస్తుంది. సో మనం ఇవన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట. జనగా ఏమనుకుంటారా, చిన్నపిల్లలు కదా అని చెప్పి వదిలేస్తుంటారు, లైట్ తీసుకుంటారు అనమాట. అంటే కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఏ తల్లికైనా పిల్లల మీద ముద్దు వచ్చినప్పుడు అబ్బాయిని అమ్మాయిలాగా రెడీ చేసి ఫొటోస్ తీపిస్తారు. అవును, ఇవి కూడా ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తాయా? అంటే ఎప్పుడో ఒకసారి ఫోటో కంటే పర్వాలేదండి. మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ వాళ్ళు మాకు ఇచ్చే హిస్టరీ అనమాట. మీరు ఎందుకు ఇలా మారాలని అనుకుంటున్నారు ఏంటి అని మేము అడిగినప్పుడు, చిన్నప్పటి నుంచి ఎక్కువ మంది గర్ల్స్తో పెరగడం, వాళ్ళు మా ఫ్యామిలీలో ఎక్కువ మంది ఇలా అమ్మాయిలు వాళ్ళే ఉన్నారు, నేను వాళ్ళతోనే ఎక్కువ పెరిగాను, సో నాకు వాళ్ళలానే ఉండాలని ఉంది, నాకు అమ్మాయిలానే ఉండాలని ఉంది, అదొక రీజన్. సో అది కూడా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఎక్కువ అబ్బాయిలో ఉన్న అమ్మాయిలా రెడీ చేయడం వల్ల ఏంటంటే దే ఫీల్ దట్ నేను అబ్బాయిని కాదు అని. సిమిలర్ అమ్మాయిలకు కూడా, అమ్మాయిలకి ఫీమేల్స్లో కూడా అలానే అబ్బాయిలా రెడీ అవ్వడం అలా, అంటే రెడీ అవ్వడం వరకు ఓకే, బట్ ఎంత డెప్త్లోకి వెళ్తారంటే నో దిస్ ఇస్ నాట్ మై బాడీ, నేను మేల్ని, ఫీమేల్గా పుట్టాను కానీ నేను మేల్ని, ఇది నా బాడీ కాదు అని ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఓకే, బట్ ఈ ట్రాన్స్జెండర్స్ ని చూస్తుంటాము, గేస్ అని చూస్తుంటాము, ఇద్దరిలో తేడా ఏంటి మేడం? ఓకే, గే అనేది సెక్షువల్ ఓరియంటేషన్, ట్రాన్స్జెండర్ అనేది జెండర్ డిస్ఫోరియా అనమాట. సో గే అంటే వాళ్ళు మేల్ అయితే మేలే, నేను అబ్బాయిని, సో నేను అబ్బాయిగానే ఉంటాను, దే నో దేర్ జెండర్. ఓకే, ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళకి జెండర్ డిస్ఫోరియా అనమాట, అంటే వాళ్ళు మేల్ అయినా సరే నేను మేల్ని కాదు, నేను ఫీమేల్ని. ఇక్కడ మనకి సెక్షువల్ ఓరియంటేషన్ అంటే ఏంటంటే, గే మీన్స్ మేల్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేల్, who want to have intercourse. ఒక మేల్ ఇంకో మేల్తో కలవడాన్ని గే అంటాం. ట్రాన్స్జెండర్ అలా కాదు, వాళ్ళ జెండర్నే కాదు అని అనుకుంటారు అన్నమాట. నా జెండర్ ఇది కాదు, నేను మేల్ని కాదు ఫీమేల్ని అని అనుకుంటారు. దట్ జెండర్ డిస్ఫోరియా. ఓకే, అండ్ మేజర్ గా అంటే ఈ గే టు గే ఫార్మేషన్ కనిపిస్తుంటుంది కదా, ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది? అంటే వీళ్ళకి స్కూలింగ్ లో అబ్బాయిగానే ఉంటారు, బట్ అబ్బాయి మీద ఇష్టం పుట్టడానికి కారణం? అది కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సేమ్ గేలను లెస్బియన్స్ అలానే ఫీమేల్ టు ఫీమేల్ అట్రాక్షన్ అన్నమాట. సో సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాళ్ళ గ్రూప్లో ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇఫ్ దే ఆర్ గేస్, వాళ్ళతోనే వీళ్ళు అలా ఎక్వెంట్ అవుతూ ఉన్నారు అనుకోండి, లాంగ్ టైం వాళ్ళతోనే ఉంటే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. జనరల్గా మనం ఎక్కువ శాతం ఎవరితో ఉంటామో అదే మనకి మన మైండ్ పైన ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట అది. అండ్ జనరల్ మనకి సోషల్ మీడియా అండ్ పాన్, సో ఇవన్నీ అంటే ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ వీటన్నిటికీ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏంటంటే రాంగ్ డైరెక్షన్ అని కానీ దే ఆర్ అండర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అండర్ దట్ ఇన్ఫ్లుయెన్స్, ఆ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళి దే విల్ గో ఇంటు దిస్. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ చూస్తుంటాం మేడం, అంటే సినిమాస్ చూసి కూడా కొన్ని అర్థం అవుతుంటాయి, కొన్ని రియల్ ఫ్యామిలీస్ ఇన్సిడెంట్స్ కూడా నేను చూసాను, ఉన్నప్పుడు భలే ఉంటారు, బట్ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఫ్యామిలీ అంతా ఏం ఆలోచిస్తారంటే మన ఫ్యామిలీలో ఎవరు లేరు కదా, వీడే బిగినింగ్ ఎలా అయ్యారు, లేకుంటే అమ్మాయి ఉందనుకోండి అమ్మాయి ఎందుకు బిగినింగ్ అయింది, ఈ క్వశ్చన్ ఎక్కువ రేజ్ అవుతుంటుంది. సో ఇదే ఎలా మేడం?
మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్లోనండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఎలా అంటే ఈ ఇష్యూ ఇంట్లో చెప్పగానే జస్ట్ వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపించేశారు. ఓకే. సో పాపం చాలా వర్నరబుల్ వాళ్ళు. ఇంకా చాలా మంది మ్యాక్సిమం అనమాట. ఇంకా మా ఒక 100% తీసుకుంటే అవుట్ ఆఫ్ దట్ 80% వెంట నో ఫ్యామిలీ సపోర్ట్, నో ఫ్రెండ్స్ సపోర్ట్, నథింగ్, సింగిల్గా అనమాట. ఇంకా ఎక్కడో రేర్గా వాళ్ళ పేరెంట్సే ఆలోచించి అర్థం చేసుకొని మా దగ్గరికి వాళ్ళ సొంత పేరెంట్స్ తీసుకొని వచ్చి కన్వర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. బట్ దట్ ఈస్ రేర్, చాలా తక్కువ, ఓన్లీ 20% అలా. అండ్ మీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ విజిట్ అయ్యారు అన్నారు కదా, సో వాళ్ళు చెప్పే రీజన్స్ ఎలా ఉంటాయి మీకు? అదే నేను చెప్పాను కదా ఇందాకలా, చిన్నప్పటి నుంచి నాకు ఇలా నేను ఎక్కువ మా ఫ్యామిలీలో నేను అమ్మాయిలతో ఎక్కువ ఉండడం, లేదంటే అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడం. సో నాకు అలా, అందుకే నాకు కూడా అమ్మాయిలా ఉండాలనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ వన్ రీజన్. ఇంకొకరికి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఏం లేకుండానే లైక్ టీనేజ్ ప్యూబర్టల్ ఏజ్ వచ్చేటప్పటికి దే ఫీల్ దట్ నేను అమ్మాయిగానే ఉంటాను, ఇది నా బాడీ కాదు, నాకు అమ్మాయిగా డ్రెస్ చేసుకోవాలని ఉంది, నాకు ఈ పార్ట్స్ వద్దు, నాకు అమ్మాయి పార్ట్స్లా డెవలప్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఓకే. అలా. సో ఇప్పుడు ఎవరన్నా వచ్చి నేను ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫీమేల్ మేల్ కన్వర్ట్ అవ్వాలనుకున్నా, ఎగ్జాంపుల్ మేలే తీసుకోండి మేడం, ఒక మేల్ కంప్లీట్ గా ఫీమేల్ గా కన్వర్ట్ అవ్వాలనుకుంటారు. సో ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? మనకి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి అనేది ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఏం చేస్తాం అంటే, వచ్చారు కదా సర్జరీకి అని చెప్పి మేము సర్జరీ చేసాం. మన సైడ్ నుంచి ఏం చేస్తాం అంటే వి ట్రై టు కౌన్సిల్ దెమ్. ఓకే. ఫస్ట్ కౌన్సిల్ చేయాలి వాళ్ళని, నిజంగానే వాళ్ళకి ఆ జెండర్ డిస్ఫోరియా ఉందా, లేదంటే ఎవరైనా అండర్ ఎనీవన్స్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఇలా వస్తున్నారు అన్నది మనం తెలుసుకోవాలి. సో వాళ్ళని కూర్చోబెడతాము, కౌన్సిలింగ్ ఇస్తాము, సైకియాట్రిస్ట్ అయితే కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, నెక్స్ట్ ఎండోక్రైనాలజిస్ట్ వాళ్ళ హార్మోన్ బ్యాలెన్స్ ఎలా ఉంది ఏంటి అన్ని చూసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సైకియాట్రిస్ట్ షుడ్ సర్టిఫై అనమాట. ఎస్ హీఈస్ అండర్ టోటల్ కాన్షియస్గా ఉండే, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే తన ఇష్టపూర్వకంగానే తన జెండర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అని సైకియాట్రిస్ట్ సర్టిఫికెట్ ఇస్తేనే దెన్ మేము సర్జరీకి ఒప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు సర్జరీస్ లో కూడా మనం చూస్తుంటాము, ఇది అంటే జనరల్ ఆపరేషన్సే సక్సెస్ అవుతుందా లేదా అని టెన్షన్ పడతారు. బట్ ఇక్కడ ఈ మధ్య చాలా మందిని చూస్తుంటాం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎక్స్పోజ్ అవుతున్నారు, మేము మారాము, పెళ్లిళ్ళు చేసుకున్నామని. అంత అవుట్పుట్ ఎట్లా తెప్పించగలుగుతారు? చాలా మంచి సర్జరీస్ ఉన్నాయండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ అ బూన్. నిజంగా ఒక మేల్ని మనం కంప్లీట్గా ఫీమేల్గా చేంజ్ చేసేస్తున్నాం. అంటే ఫస్ట్ సర్జరీ ఏంటంటే దే వాంట్ టు చేంజ్ దేర్ జెండర్. జెండర్ అంటే ఏంటి, ఫస్ట్ వాళ్ళకి మనకి ఎక్స్టర్నల్ ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మొత్తం ఫీమేల్గా కావాలి అని అంటారు, ఫీమేల్గా కావాలి. సో దానికి 3 సర్జరీస్ ఉంటాయి. వన్ ఇస్ డెప్త్ అంటాం. డెప్త్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు వాళ్ళని ఫీమేల్గా కన్వర్ట్ చేస్తున్నాం కదా, సో సెక్షువల్ యాక్టివిటీకి వెజైనా క్రియేట్ చేస్తాం అనమాట. వాళ్ళకి సేమ్ ఫీమేల్లా వెజైనా క్రియేట్ చేయాలి. సో 3 సర్జరీస్ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే, ఒకటి 6 ఇంచ్ డెప్త్ సర్జరీ, ఇంకొకటి 8 ఇంచ్ డెప్త్, ఇంకా హయ్యర్ సర్జరీ ఉంది, అది 10 to 12 ఇంచ్ డెప్త్ సర్జరీ అంటాం. దాన్ని సిగ్మాయిడ్ కోలాన్ సర్జరీ అంటాం. సిగ్మా అని అంటుంటారు జనరల్లీ వాళ్ళ లాంగ్వేజ్, సిగ్మా అంటారు ఆ సర్జరీ. ఈ 6 ఇంచ్ డెప్త్ సర్జరీ ఏంటంటే, జనరల్గా పెనిస్ ఉంటుంది కదా, ఏదైతే అంగం ఉంటుందో దాని ద్వారానే అది రిమూవ్ చేసి దానిపైన ఉన్న స్కిన్ ద్వారానే వాళ్ళకి వెజైనా క్రియేట్ చేస్తాం. సో అంటే ఎంత సైజ్ పెన్నిస్ అలౌ చేస్తుంది అంటే వాళ్ళ ఇంటర్ కోర్స్కి 6 ఇంచ్ వరకు, 6 ఇంచ్ డెప్త్ అనమాట అది. ఇంకా 8 ఇంచ్ డెప్త్ అంటే పెరిటోనియల్ ఫ్లాప్ యూస్ చేస్తాం. ఇది కంప్లీట్ లాప్రోస్కోపిక్గా చేసుకోవచ్చు మనం, అంటే బయటను కోత ఏమీ ఉండదు, లాప్రోస్కోపిక్ ద్వారా చేసుకోవచ్చు పెరిటోనియల్ ఫ్లాప్. సో అది ఎంత పెన్నిస్ని అలౌ చేస్తుంది అంటే ఒక 8 ఇంచ్ డెప్త్ వరకు అనమాట. అలా నెక్స్ట్ మేజర్ సర్జరీ అన్నాను కదా, సిగ్మాయిడ్ కోలాన్. ఇందులో ఏంటంటే కొంతమంది వస్తారు, మాకు పెద్ద సైజ్ ఇన్సర్ట్ అవ్వాలి, ఒక 12 ఇంచ్ వరకు వెళ్ళాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ దే హ్యావ్ టు గో ఫర్ సిగ్మాయిడ్ కోలాన్. సిగ్మాయిడ్ కోలాన్ అంటే మన పెద్ద పేగ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక పార్ట్ తీస్తాం, సిగ్మాయిడ్ కోలాన్ అని. అది తీసి దాన్ని మనం వెజైనాగా క్రియేట్ చేస్తాం అనమాట కిందన. సో ఇట్ ఈస్ అ మేజర్ సర్జరీ. కానీ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, సర్జరీ చేసేసాం కదా, అయిపోయింది కదా అని వదిలేకూడదు. మౌల్డ్స్ ఇస్తాం, పినైల్ మౌల్డ్స్ ఇస్తాము. అది ఎవ్రీడే ఒక 5 to 6 టైమ్స్ వాళ్ళు డైలేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
బికాజ్ మనం ఒక ఓపెనింగ్ క్రియేట్ చేసాం, వాళ్ళు దాన్ని అలానే వదిలేస్తే అది క్లోజ్ అయిపోతుంది. 5 to 6 times డైలీ ఒక 5 to 10 minutes ఈచ్ టైం వాళ్ళ మౌల్డ్ని లోపల ఇన్సర్ట్ చేస్తూ తీస్తూ చేయాలన్నమాట. అట్లీస్ట్ ఈ పినైల్ ఇన్వర్షన్ 6-inch డెప్త్ సర్జరీ అయితే మటుకు 1 year వరకు దే షుడ్ డూ. 1 year అంటే డైలీ ఒక 5 times. లేదు అంటే ఇఫ్ దే ఆర్ యాక్టివ్ సెక్షువల్లీ అయితే పర్వాలేదు, ఒక 3 months తర్వాత నుంచి దే కెన్ స్టాప్. సెక్షువల్లీ యాక్టివ్ కాబట్టి ఓపెనింగ్ అలానే ఉంటుంది. లేదు మాకు సెక్షువల్లీ యాక్టివ్గా వద్దు, వీఆర్ నాట్ సెక్షువల్లీ యాక్టివ్ బట్ మాకు ఫీమేల్ పార్ట్స్ కావాలి, వెజైనా కావాలి అన్నప్పుడు ఆ మౌల్డ్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఒక ఇయర్ వరకు పెట్టుకోవాలి, అది కంప్లీట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే. అండ్ ఇందులో అంటే ప్రైవేట్ పార్ట్స్ లో అంటే చాలా మంది మదర్స్ మిల్క్ ఇస్తుంటారు బేబీస్ కి, సో బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అనుకోండి, సో దీనికి ఎలా అంటే లైక్ ఒక చెస్ట్ ని మీరు కన్వర్ట్ చేయాలి, సో అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఉండదా? ఇప్పుడు మనం మేల్ టు ఫీమేల్ అనుకుంటున్నాం, ఒక మేల్ టు ఫీమేల్లో వాళ్ళకి ఓకే జెండర్ అయిపోయింది, జెండర్ సర్జరీ అయిపోయింది, ఇప్పుడు బ్రెస్ట్, వాళ్ళకి బ్రెస్ట్ కావాలంటే జనరల్గా అబ్బాయిల్లో ఏంటి బ్రెస్ట్ గ్లాండ్స్ ఉండవు అంతే కదా, ఫీమేల్లో ఉంటాయి, ఒక అమ్మాయిలో ఉంటాయి. సో వీళ్ళలో మనం క్రియేట్ చేయాలంటే గ్లాండ్ని మనం పెట్టాం, ఇంప్లాంట్స్ ఉంటాయి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఏవైతే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయో ఆ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెడతాం. సో ఆ షేప్ వస్తుంది అనమాట, ఆ బ్రెస్ట్ షేప్ వస్తుంది ఫీమేల్ షేప్ లాగా. అంటే ఒక ఆర్టిఫిషియల్ పార్ట్ మేడం, ఆర్టిఫిషియల్ పార్ట్ లోపలికి ఇంప్లాంటేషన్ చేస్తాం అంతే. మన బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఏ సైజ్ కావాలి ఏంటో కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇంప్లాంట్ చేస్తాం. సో మీకు డౌట్ ఉండొచ్చు, ఫీమేల్గా మారారు కదా, బ్రెస్ట్ వచ్చింది కదా, రేపొద్దున వాళ్ళు పాలు ఇవ్వచ్చా లేదా, అసలు మిల్క్ సెక్రీట్ అవుతుందా లేదా, లేదు అలా ఏమి ఉండదు. ఇట్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ అపియరెన్స్, ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఒక ఫీమేల్ లా ఉండడానికి చేస్తాం అంటే అంతే. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇది సెట్ అవుతుంది. ఇప్పుడు కొంతమందిని చూస్తుంటాం స్కిన్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఫీమేల్ లాగా వచ్చేస్తుంది వాళ్ళకి. అవును, ఎందుకంటే మనం ఈ సర్జరీ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే నార్మల్గా అబ్బాయిల స్కిన్ టోన్ వేరేగా ఉంటుంది, అమ్మాయిల స్కిన్ టోన్ వేరేగా ఉంటుంది. వై ఎందుకు? హార్మోన్స్, అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ ఉంటుంది, అబ్బాయిల్లో మేల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ ఉంటుంది. సో అందుకే మేల్ టు ఫీమేల్ గా కన్వర్ట్ అయినప్పుడు అండ్ ఈ హార్మోన్ ఇస్తాం అన్నమాట, ఈస్ట్రోజన్స్ అవన్నీ సప్లిమెంట్ చేస్తాం, టాబ్లెట్స్ ఫామ్ లో ఇస్తాం అన్నమాట. దే షుడ్ టేక్ దోస్ టాబ్లెట్స్. సో మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్, మనం ఏంటి సర్జరీ చేసేసి టెస్టిస్ రిమూవ్ చేసేస్తున్నాము, అంటే మేల్ పార్ట్స్ టెస్టిస్ రిమూవ్ చేసేస్తున్నాం, ఒక పక్క నుంచి ఫీమేల్ హార్మోన్స్ ఇస్తున్నాం. సో ఏమవుతుంది, మేల్ హార్మోన్ కంప్లీట్గా తగ్గిపోతుంది, ఫీమేల్ హార్మోన్ బిల్డ్ అవుతుంది. సో స్కిన్ టెక్స్చర్ అది చేంజ్ అవుతుంది అనమాట, ఇంకా ఫీమేల్లా చేంజ్ అవుతుంది. కొంతమందికి ఒకవేళ యంగ్ ఏజ్లో మన దగ్గరికి వచ్చారనుకోండి, కొంచెం టీనేజ్ 18 years దాటి కొంచెం వాళ్ళలో మన హార్మోనల్ థెరపీ స్టార్ట్ చేసినప్పుడు వాయిస్ కూడా మారుతుంది, మేల్ వాయిస్ కూడా మారుతుంది అనమాట ఫీమేల్గా. బట్ దే షుడ్ బి యంగ్ ఏజ్ వల్ల, ఎందుకంటే అప్పుడే ఇంకా గ్రో అవుతూ ఉంటారు కాబట్టి. అంటే ఇక్కడ ఏం చేస్తారు మేడం? అక్కడ ఏం చెయ్యం, విత్ హార్మోన్స్ అంటున్నా, దానికి వాయిస్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. లేదు కొంచెం ఎల్డర్లీ ఇంకా 35 అలా వచ్చారు అనుకోండి, వాళ్ళలో వాయిస్ చేంజ్ చేయడానికి కూడా ఉంటుంది సర్జరీ, వీ క్యాన్ డూ దట్. బట్ ఇట్ ఈస్ నాట్ 100%, మీకు 100% ఫీమేల్ వాయిస్ రాదు, బట్ కంప్లీట్ బేస్ వాయిస్ ఉంటుంది మేల్ది, అదైతే చేంజ్ అవుతుంది, చేంజ్ అయ్యి ఫీమేల్ వాయిస్ వస్తుంది. అండ్ ఈ ఫేస్ కూడా అంటే రీసెంట్ గా నేను అంకిత్ రాజును ఒక ఆమె వీడియో చూసాను, ఫేషియల్ కి ఏదో సర్జరీ చేపించి పైప్స్ పెట్టుకున్నారు, అదేంటి? జనరల్ గా మనకి మేల్స్ ని చూసినప్పుడు వాళ్ళ జా లైన్ వేరేగా ఉంటుంది, ఫేషియల్ కాన్ఫిగరేషన్ మేల్ది ఫీమేల్ది వేరేగా ఉంటుంది. సో మనం ఇప్పుడు కంప్లీట్ గా మేల్ టు ఫీమేల్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాం క్లయింట్ ని. సో ఫేషియల్ ఎలా అంటే జా అమ్మాయిలా, ఇప్పుడు ఇలా షార్ప్ జాస్ ఉన్నాయనుకో అబ్బాయిలకి ఉన్నట్టు ఉంటాయి కదా, సో వాళ్ళలో ఏం చేస్తామంటే జా లైన్ సర్జరీస్ ఉంటాయి, ఫేషియల్ సర్జన్ పెట్టి ఈ ఆర్థోడాంటిక్ సర్జన్ కూడా పెట్టి, సో ఇది మొత్తం చేంజ్ చేస్తాం అనమాట. ఫేషియల్ కాంటూర్ మొత్తం ఫీమేల్లా స్మూత్గా ఫీమేల్లా రావడానికి ఆ కాంటూర్ అంతా. సేమ్ అలానే ఫేస్లో నోజ్, వాళ్ళకి నోజ్ కూడా మాకు చేంజ్ చేయాలి, చిన్నగా కావాలి అని చెప్తే అది కూడా చేంజ్ చేస్తాము. చీక్స్ కావాలనుకుంటారు కొంతమంది, బుగ్గలు కావాలి, ఎందుకంటే మేల్స్కి అంతలా చీక్స్ ఉండవు, సో వాళ్ళు కూడా ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేసి చీక్స్, ఇంకా కంప్లీట్ ఫీమేల్ లుక్ అనమాట.
ఓకే. బట్ మీరు అన్నారు ఇదంతా ఒక లీగలైజ్డ్ గా ఒక అవును. సైకాలజిస్ట్ ని పెట్టి అప్రూవల్ తీసుకున్నాక చేస్తామని. మరి ఈ ఆపరేషన్స్ కి ఇన్సూరెన్స్ ఇట్లాంటివి ఉంటాయా? ష్యూర్ అండి. ఈ ఆపరేషన్స్కి ఉన్న ఇన్సూరెన్సెస్ చాలా మందికి తెలియదు ఇన్సూరెన్సెస్ ఉన్నట్టు. ఇప్పుడు మనకి అవేర్నెస్ పెరగడం వల్ల నెక్స్ట్ ఏంటంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో అండర్ ఆ కంపెనీస్లో ఇన్సూరెన్స్లో దే ఆర్ ప్రొవైడింగ్ ది సర్జరీస్ ఫర్ జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్కి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఓకే. సో అండర్ దోస్ కూడా అండర్ దట్ ఇన్సూరెన్స్ కూడా మేము సర్జరీస్ చేస్తున్నాం. ఓకే. సో ఎవరైనా దగ్గరలో మీరు ఆ కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి కలవండి అక్కడ ఉన్న వాళ్ళని, మీకు తెలుస్తుంది. దే విల్ గెట్ టు నో ఇన్సూరెన్స్లో కూడా చేసుకోవచ్చా అని చెప్పి. ఓకే. అండ్ నేను ఒక ఫ్యాక్ట్ చూసాను మేడం, అంటే 2011 వరకు ఇండియాలో 0.11% ఉండేవాళ్ళు, 0.11%. కానీ ఈ రీసెంట్ చూసుకుంటే 1% అయ్యారు. టాప్ 3 స్టేట్స్ చూస్తే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంత ఇంపాక్ట్ ఎందుకు వస్తుంది అంటే డే బై డే దీని మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడానికి కానీ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం అని ఎలా క్రియేట్ అయిందంటారు? మెయిన్గా ఏంటంటే సోషల్ మీడియా, అందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు మెల్లిమెల్లిగా, అండ్ అవేర్నెస్ పెరుగుతుంది. ఓకే. ఒకప్పుడు అంటే ఎలా ఉండేవారు మనకు అసలు తెలీదు. ఇప్పుడు ఎలా అంటే ఎఫ్లూయెంట్ క్లాసెస్ నుంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు కమ్, దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ట్రాన్స్జెండర్. ఇంత పాతకాలంలో అయితే అలా కాదు. ఎవరికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి వాళ్ళలో వాళ్ళే సప్రెస్ అయిపోతూ ఉండేవారు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా ఇది కూడా ప్లాట్ఫామ్ కూడా అసలు బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో నెక్స్ట్ లాస్ కూడా మనకి చాలా వచ్చాయి. ఎల్జిబిటిక్యూ ఒకటి, నెక్స్ట్ గే ఇది లీగలైజ్ చెయ్యడం, ఇవన్నీ. సో దానివల్ల వీళ్ళు కూడా బయటకు వస్తున్నారు అనమాట. దట్ ఈస్ వై ద పర్సంటేజ్ హాస్ ఇంక్రీస్డ్. ఓకే. బట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కిడ్ని చూస్తాము, 18 years వరకు అంటే లైక్ జిమ్ ఇట్లాంటివి చేయొద్దు, హైట్ గ్రో అవ్వ ఇట్లా చెప్తారు కదా. మరి ఆపరేషన్స్ కి చేసే ఏజ్ టైం ఏంటి అంటే ఆర్గాన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలంటే ఒక టైం పీరియడ్ పడుతుంది కదా. మరి ఎప్పుడు ఏ ఏజ్ నుంచి ఇటువంటి ఆపరేషన్స్ కి ముందరికి రావాలి వీళ్ళు? ఈ సర్జరీ అంటే జనరల్గా 18 years క్రాస్ అవ్వాలండి, కంపల్సరీ 18 years ఇస్ ద లీగల్ ఏజ్. ఓకే. ఒక సర్జరీ మెయిన్ చేయాలన్నా వాళ్ళు చేయించుకోవాలన్నా దే షుడ్ క్రాస్ 18 years. వై అంటే కంప్లీట్ గ్రోత్ 18 yearsకి అవుతుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ గ్రోత్, మెంటలీ ఆల్సో టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. 18 years ఇస్ ద లీగల్ ఏజ్ అనమాట. ఓకే. అండ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు మీరు అన్నట్లు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళు బయటికి ఎక్స్పోజ్ అవుతున్నారు. బట్ ఇటువంటి వాళ్ళు ఇన్ కేస్ ఫ్యామిలీ ప్రెజర్స్ వల్లనో లేకుంటే సిచ్యువేషన్ సొసైటీలో ఉండడం వల్లనో చెప్పుకోలేక కామ్గా ఉండి అలాగే నటించారనుకోండి, అంటే లేని లైఫ్లో జీవించారనుకోండి, ఇంపాక్ట్స్ ఏమన్నా ఉంటాయా? చాలా ఇంపాక్ట్స్ ఉంటాయండి. సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ యాంగ్జైటీ, డిప్రెషన్. అంటే మీకు ఎలా చెప్పాలి, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మనం ఒక 1 hourకి మనకి నచ్చని డ్రెస్ ఏదైనా వేసుకుంటే మనం ఎలా ఉంటాం? కొంచెం ఇరిటేట్ అవుతుంది కదా. అలాంటిది లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ బాడీనే నాది కాదు, దిస్ ఇస్ నాట్ మై బాడీ అన్నప్పుడు వాళ్ళు ఇంకా చేంజ్ చేసుకోవాలి అన్న దీంట్లో ఉంటారు, ఆ మైండ్ సెట్లో ఉంటారు. అది అవ్వలేనప్పుడు వాట్ దే విల్ డూ? వాళ్ళకి ఇంకా యాంగ్జైటీలోకి వెళ్తారు, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, డ్రగ్స్కి అలవాటు పడిపోతారు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇంకా చెప్పిన తర్వాత బయట పంపించిన తర్వాత ఇంకా ఏదో అంతే, ఇంకా ప్రతిదానికి బెండ్ అయిపోతారు. ఇంకా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, ఇంకా వాళ్ళ దాంట్లో ఓకే నా టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా అని వాళ్ళు అందులో వెళ్తే ఇంకా సెక్స్ ట్రాఫికింగ్ దాంట్లోకి తీసుకెళ్ళిపోతారు అన్నమాట. సో ఇన్ని ఒక పర్సన్ని, ఒక హ్యూమన్ బీయింగ్ని ఇన్ని వాటికి ఎక్స్పోజ్ చేసే బదులు ఇఫ్ ఫ్యామిలీ యాక్సెప్ట్స్ దెమ్, ఆ సపోర్ట్ ఫ్యామిలీ ఇస్తే వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ హైట్స్కి వెళ్తారు. అంతే, వాళ్ళకున్న ఒక మేజర్ వి షుడెంట్ టెల్ ఇట్ యాజ్ అ ప్రాబ్లం. అంతే, అదేం ప్రాబ్లం కాదు, వాళ్ళకి సైకలాజికల్గా అలా అనిపిస్తుంది. ఇందులో ఒక గుడ్ ఫ్యాక్టర్ మేడం, అంటే నేను రీసెంట్ డేస్లో చూసాను అండ్ వైజాగ్లో కూడా చూసాను, ట్రాన్స్జెండర్ డాక్టర్స్ కూడా ఉన్నారు. అంటే లైక్ వాళ్ళంతా లో లెవెల్ అయితే నాకు కనిపించాల, బికాస్ డాక్టర్ అనేది ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ వరకు రీచ్ అయ్యే స్కిల్స్ వాళ్ళలో నిజంగా ఉంటాయా? చాలా ఉంటాయి. దే ఆర్ నార్మల్ అండి. అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అబ్నార్మల్ గా చూడకూడదు. మేల్ ఫీమేల్ ఎలానో అలానే ట్రాన్స్జెండర్స్ అంతే, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఇంకా ఎక్కువ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ అన్ని సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్.
మనం వాళ్ళని చిన్న చూపు చూడడం కానీ అలా చేయకూడదు అసలు. ఓకే, దే ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్ లైక్ అస్. అంటే మనకి అనుకుంటాం వాళ్ళ ఐక్యూలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీలో ఏమైనా మార్పు ఉంటుందా. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళకి ఇది నా బాడీ కాదు అని ఫీల్ అవుతారు. దే వాంట్ చేంజ్ ద జెండర్ అనమాట, అంతే. అండ్ మీరు ఎంతో మందికి ఆపరేట్ చేశారు ఇప్పటి వరకు, 400+ ఆపరేషన్స్ అన్నారు కదా, ఎన్ని హార్ట్ టచింగ్ స్టోరీ? ఎస్, అంటే సర్జరీ లేదు, సిచ్యువేషన్ చెప్పండి. సిచ్యువేషన్ ఇట్ వాజ్ అరౌండ్ midnight 2:30 అలా అవుతుంది. ఓకే, 2:30 ఒక ఇద్దరు వచ్చారు, ట్రాన్స్జెండర్స్ ఇద్దరు వచ్చారు. షీ వాజ్ సివియర్లీ బ్లీడింగ్. ఏమైంది ఏంటి అని చెప్పి, ఇద్దరు ట్రాన్స్జెండర్సే. ఓకే, ఆమె ఇంకొక ఆమెను తీసుకొచ్చారు. చాలా బ్లీడ్ అవుతున్నది. అసలు ఏమైంది ఏంటి అంటే ఫస్ట్ లోపలికి వచ్చి నేను ఎగ్జామిన్ చేసే టైంకే చూసేటప్పటికి ఏంటంటే దే ఆర్ సెక్షువల్ వర్కర్స్. ఓకే, కానీ ఫోర్స్ఫుల్గా ఒక 4 to 5 మెంబర్స్ ఫోర్స్ఫుల్గా అలా చేయడం వల్ల, అంటే మొత్తం యానల్ సెక్స్ అనమాట. సో దట్ యానస్ మొత్తం డ్యామేజ్ అయింది. షీ వాజ్ ప్రొఫ్యూజ్లీ బ్లీడింగ్. ఏ హాస్పిటల్ వాళ్ళు తీసుకోలేదు, ఏ డాక్టర్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళని. నైట్ 2:30 వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. ఓకే, ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. అసలు చూసినప్పుడు అంతే చాలా బాధ అనిపించింది. ఆమె పెయిన్ కానీ ఎంత పెయిన్ అనిపిస్తుంది. సరే, ట్రీట్మెంట్ అంతా అయ్యింది. ఒక చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ వరకు వెళ్ళింది. షీ కుడెంట్ ఎఫర్ట్. వాళ్ళు ఎందుకు అసలు మీరు ఈ వర్క్లోకి వెళ్ళారు అంటే సర్జరీ అంతా అయిపోయిన తర్వాత దే కుడెంట్ ఎఫర్డ్, బట్ స్టిల్ ఓకే, నేను ఎంత చేయగలనో నేను అంత చేశాను. ఓకే, వద్దు, ఏమీ వద్దు, మనీ వద్దు, నేను ఎంత చేయగలను నేను అంత చేస్తానని చెప్పి ఐ ట్రీటెడ్ దెమ్. బికాస్ నేను కూడా పంపించేస్తే వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. ఆల్రెడీ అన్నీ తిరిగి ఆ టైంకి నా దగ్గరికి వచ్చారు. అప్పటికే షీ హ్యాడ్ బ్లడ్ లాస్, కంప్లీట్ బ్లడ్ లాస్ ఉంది. ఎవరు సపోర్ట్కి ఎవరు లేరు. ఇంకో ఆమె వచ్చారు, అంతే ఆమెతో. సో ఇదంతా అయ్యి మేము రికవరీ పీరియడ్లో ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే, అసలు ఎందుకు మీరు, షీస్ హైలీ ఎడ్యుకేటెడ్. షీ ఫినిష్డ్ హర్ బీటెక్, కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇలా అని చెప్తే ఒప్పుకోలే వాళ్ళ పేరెంట్స్. బయటికి పంపించేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయలే. అట్లీస్ట్ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఓపెన్ మైండ్గా ఉంటారు. ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇంకా సెక్స్ ట్రాఫికింగ్ ఏదో ఉన్నారు, ఇలా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళింది. బట్ దట్ ఇస్ నాట్ ఎ గుడ్ గ్రూప్ అనమాట. వెళ్ళారు అక్కడికి. సో నాలాంటి వాళ్ళే ఉంటారు కదా అని చెప్పి, అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు కూడా ఉంటారు. ఎక్స్ప్లాయిట్ చేశారు అనమాట దీన్ని. ఇంకా షీ హాజ్ నో అదర్ వే. ఇంకా ఎలా బతుకుతారు, ఎలా తింటుంది, అంతే కదా, ఏదో ఒక పని చెయ్యాలి కదా. ఎవరు ఇస్తారు వర్క్? మనం ఇస్తామా? ఎవరు ఇవ్వరు వర్క్, ఎవరు ఇవ్వరు. వాళ్ళు ఏదైనా జాబ్ చేయడానికి వస్తే ఇవ్వరు వర్క్. సో ఏంటంటే నాకు వర్క్ లేదు. సో అందువల్ల నేను దీంట్లోకి వెళ్ళాను. నేను సర్వైవ్ అవ్వాలన్న. షీ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్, వెరీ గుడ్ ఇంగ్లీష్. సో బాగా మాట్లాడారు అంతా. సో నీకు జాబ్ ఇస్తే మనం నువ్వు చేస్తావా అని నేను అడిగాను. చేస్తావా అంటే, ఎవరిస్తారు మేడం? ఫస్ట్ క్వశ్చన్, ఎవరిస్తారు మేడం అని. లేదు, ఇస్తే నువ్వు చేస్తావా అని నేను అడిగాను. డెఫినెట్గా చేస్తాను మేడం, నాకు ఇదంతా చేయాలని లేదు. నాకు బేసిక్గా ఏంటంటే నా జెండర్ ఇది, నేను మార్చుకోవాలని అనుకున్నాను, అంతవరకే. ఈ సెక్స్ ట్రాఫికింగ్ అది నాకు ఇంకా వేరే ఇది లేక నేను ఇది చేయాల్సి వచ్చింది. ఓకే, నౌ షీఈ్ వర్కింగ్ ఇన్ మై హాస్పిటల్లో ఉంది. మేము పెట్టుకున్నాం తన అకౌంటెంట్గా. చక్కగా వర్క్ చేసుకుంటుంది. తనకంటూ ఒక హౌస్ అంతా చక్కగా ఉంది. మేడం, చాలా మందికి ఆపరేషన్స్ చేస్తుంటారు కదా, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పీపుల్ మీ దగ్గరికి రీచ్ అయి ఉంటారు? యంగెస్ట్ ఏజ్ వచ్చేటప్పటికి 19 years అండి. 19 లీగల్ ఏజ్, 18 దాటిన వాళ్ళు. దానికన్నా ముందు ఒక 16-year-old బాయ్, 16-year-old బాయ్ వచ్చాడు మా దగ్గరికి. సో ఇది కాదు అని చెప్పి అబ్బాయికి ఫుల్ కౌన్సిలింగ్ ఇచ్చాము. సైకియాట్రిస్ట్తో కౌన్సిల్ చేపిస్తే, దాన్ని బట్టి మాకు సైకియాట్రిస్ట్ కౌన్సిల్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆ బాయ్ ఫుల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు అనమాట. తనకి మైండ్లో లేదు, ఈ సైకలాజికల్లీ ఫైన్, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏంటంటే ఇలా మారాలి, నేను ఫీమేల్ని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో. ఎక్కువ మంది అమ్మాయిలతో ఉండడం, ఫ్యామిలీ మొత్తం అమ్మాయిలు అని చెప్పి అమ్మాయిలతో అలవాటు అవ్వడం, వాళ్ళతోనే పెరగడం. సో నేను అలానే ఉండాలి అని చెప్పి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి, అది కాదు ఇలా ఇలా
అని చెప్తుంటే దెన్ అంటే తనకి ఫ్రెండ్స్ కూడా అమ్మాయిలేనమాట. సో ఆ ఒక్క మినిట్ మీ దగ్గరికి రాకుంటే లైఫ్ వేరే అయిపోయింది. 16 years సో కౌన్సిల్ చేసి అండ్ మేము కౌన్సిల్ చేసి అక్కడికి వదిలేమన్నమాట. వి కీప్ ఆన్ మళ్ళీ పేరెంట్స్తో టచ్లోకి వెళ్తాము. టచ్లో వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటి సెషన్కి తీసుకురండి, కౌన్సిలింగ్కి మళ్ళీ తీస్తే అంటే ఒక్క సెషన్తో అవ్వదండి కౌన్సిలింగ్, దే హ్యావ్ టు కమ్ అనమాట. కొంచెం అలా నవ్ హీస్ ఫైన్ ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్. టాప్ ఏజ్ వచ్చేసి రీసెంట్ గానే వచ్చారు 60 years 62 years ఐమ్ సారీ 62 years మేల్ టు ఫీమేల్ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. ఓ మై గాడ్ 62 ఏళ్ళకి హౌ డు యు ఫీల్? అంటే ఎవరైనా 62 ఏళ్ళ వ్యక్తి లోపలికి వస్తే నిజంగా మాకు అసలు చాలా షాకింగ్ అనిపించింది. అంటే ఇన్ని ఇయర్స్ ఆయన హౌ కుడ్ ఈ మేనేజ్, పిల్లల్ని కన్నారు అండ్ హౌ కుడ్ ఈ మేనేజ్ అంటే అప్పుడు ఆయనతో కూర్చొని మేము ఇలా మాట్లాడితే ఆయన కూడా చాలా ఓపెన్గా ఫ్రీగా అన్ని చెప్పారనమాట, మాట్లాడారు. బికాస్ ఏంటంటే అప్పట్లో ఓపెన్ అవ్వలేదండి, ఇంతలా లేవు. ఓపెన్ అయినా సరే పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుసు. సో కామ్గానే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకొని పేరెంట్స్ కోసం, నాకు అసలు పెళ్లి చేసుకోవడం కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ పిల్లల్ని అన్నారు కదా, దే క్యాన్, వాళ్ళు మేల్సే, బయలాజికల్ మేల్సే కాబట్టి కనొచ్చు. అదే సో పిల్లల్ని కన్నారు అంతే, ఒక బాబు అనుకుంటా ఆయన, అంతే ఒక బాబు పిల్లల్ని కన్నారు. అండ్ ఇప్పటికైనా ఆయన, నేను మీ వీడియోస్ చూశాను, నేను యూట్యూబ్లో చూశాను సర్జరీస్, మీరు కొంతమంది ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడం నేను చూశాను. సో అట్లీస్ట్ ఇప్పటికైనా నేను అనుకున్నట్టు నేను ఉండాలి అని నేను ఇంకా వచ్చాను ఇప్పుడు అని చెప్పి వచ్చారు. ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ. 62 years ఆఫ్ ఏజ్, 62 years అది లైఫ్ సైకిల్ అంతా చూసి వచ్చి అంతే. వామ్మో. ఇంక ఇదే కాదండి, మ్యారీడ్ కపుల్. అవునా? మ్యారీడ్, హీఈస్ అరౌండ్ 35 years ఏజ్. ఓకే. పాప ఉంది, వైఫ్. ఇక్కడ ఏంటంటే వైఫ్ కాల్ చేశారు. ఓకే. వైఫ్ ఫస్ట్ తను కాల్ చేశారు, ఎంక్వైరీ చేశారు ఇలా అని. ఓకే అండి, మరి మీకు మీ ఫ్యామిలీకి తెలుసా ఈ విషయం అని అంటే, మా వైఫ్కి ఇస్తున్నా మాట్లాడండి అంటే, వాళ్ళ వైఫే దగ్గరుండి సపోర్ట్ చేసి తీసుకొచ్చారు మా దగ్గరికి. అలా సో మీరు అసలు మాకు ఇదొక షాక్ అనమాట. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. అయ్యో, అసలు జనగా వదిలేసి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ, ఓకే నన్ను వదిలేసి వెళ్ళిపోతాం, ఏదో ఒక స్టేట్మెంట్ అని ఇవ్వడానికి చూస్తారు. అది కానీ షీఈ్ వేర్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీతో కూడా డిస్కస్ చేశారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ. సో అటు అమ్మాయిని దూరం పెట్టేశారు, వాళ్ళని దూరం పెట్టేశారు అనమాట. సో వీళ్ళు ఇంకా ఆ అమ్మాయి ఒకటే అన్నది, తనంటే నాకు ఇష్టం, మనిషి తన క్యారెక్టర్ నాకు ఇష్టం. సో మనిషి ఎలా ఉంటే ఏంటి, నాకు ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఎలా ఉంటే ఏంటి, నాకు తన మనసు అంటే నాకు చాలా ఇష్టం. సో తను అంతా కష్టపడుతున్నారని నాకు తెలీదు, నాకు మొన్న చెప్పారు అది. సో ఐ వాంట్, తనే ఆ సర్జరీకి అమౌంట్ కూడా తనే పెట్టింది, వైఫే దగ్గరుండి. ఆ 7 days కూడా తనే దగ్గరుండి చూసుకుంది. గ్రేట్ హార్ట్. అండ్ బేబీ కూడా షీఈ్ అరౌండ్ 4 years అలా పాప. ఏం లేదు, నాన్న అనుకొని న్యాచురల్. బట్ ఇక్కడ మీరు ఇది చెప్తుంటే నాకు ఒకటి అనిపించండి, కొంతమంది అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ చూస్తుంటాం. ఎగ్జాంపుల్ గర్ల్సే తీసుకోండి, షర్ట్లు వేసుకుంటారు, పాయింట్లు వేసుకుంటారు, టామ్ గర్ల్స్ అంటుంటారు. వీళ్ళు ఏమన్నా బిహేవియర్ చేంజ్ ఉంటుందా? లేదు, అందరిలో ఏముండదు. అంటే సైకలాజికల్ గా వీళ్ళు ఏమైనా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంద అవుతున్నారు, స్మోక్ చేస్తుంటారు, అబ్బాయిలతోనే కూర్చుంటారు పార్టీస్ ఉంటాయి. అవును, అంటే టామ్ గర్ల్స్ టామ్ బాయ్స్ ఏంటంటే లైక్ వాళ్ళు అబ్బాయిల డామినెంట్ గా ఉండాలని సొసైటీలో అనమాట. అంటే మనకు అమ్మాయిలు అంటే ఏంటి, కొంచెం మెతక, కొంచెం అలా ఉంటారు కదా, వీళ్ళు అలా కదనమాట. మాకేం తక్కువ, మేము అబ్బాయిలతో ఈక్వల్ గానే ఉంటాం, అది చూపించుకోవడానికి ఇలా రెడీ అవుతారు. ఇదేమీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు వీళ్ళు ఇలా మారడానికి. ఎక్కడో మనకి ఒక 0.5% తప్పితే మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. లైక్ జెండర్ మారిపోవాలని ఏమి ఉండదు అనమాట. వాళ్ళకి తెలుసు వాళ్ళ జెండర్ ఏంటో. నేను ఫీమేల్ని, దిస్ ఇస్ మై బాడీ ఫీమేల్, కానీ నేను బయటికి నేను అబ్బాయిలా స్ట్రాంగ్ అని చూపించుకోవడానికి వాళ్ళు అలా రెడీ అవ్వడం, స్మోక్ చేయడం అలా చేస్తారన్నమాట. ఓకే ఓకే, టామ్ బాయ్ అని అంటాం వాళ్ళని. అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి మేల్కి రావాలన్నప్పుడు? మేల్, ఫీమేల్ టు మేల్ అంటే ఓకే, మనకి ఇక్కడ మేల్ టు ఫీమేల్ చూస్తే ఈజీనే, ఓకే పర్వాలేదు.
ఇప్పుడు మనం ఫీమేల్ టు మేల్ మార్చాలంటే ఫస్ట్ ఏంటి, ఫీమేల్స్లో మనకి యుట్రస్ ఉంటుంది, గర్భసంచి ఉంటుంది, ఓవరీస్ అండాశయాలు ఉంటాయి, దాని నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి హార్మోన్స్. నెక్స్ట్ బ్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయించుకుంటారంటే మాకు బ్రెస్ట్ రిమూవ్ చేసేసేయండి అని అంటారు. ఓకే. సో బ్రెస్ట్ రిమూవల్ చేస్తాం, మాస్టెక్టమీ చేసేస్తాం, బ్రెస్ట్ రిమూవల్. సో ఫ్లాట్ చెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి బ్రెస్ట్ రిమూవల్ చేసుకున్న తర్వాత అండాశయాలు కూడా రిమూవ్ చేయాలి. ఎందుకు? హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. మనకి బ్రెస్ట్ తీసేసిన తర్వాత హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితే మళ్ళీ గ్రో అవుతుంది, బ్రెస్ట్ గ్లాండ్ అనేది గ్రో అయిపోతుంది అనమాట. సో హిస్టెక్టమీ కూడా చేయించేసుకుంటారు, అంటే గర్భసంచి కూడా తీసేయండి, నేను కంప్లీట్గా అబ్బాయిలా మారాలనుకుంటున్నా, సో నాకు గర్భసంచి కూడా వద్దు, నేను పిల్లల్ని కనను. మేము అది చేసే ముందు కూడా వాళ్ళకి చెప్తాం, అమ్మ నువ్వు గర్భసంచి తీయించేసుకోవాలనుకుంటున్నావు, అండాశయాలు కూడా తీయించేసుకోవాలనుకుంటున్నావు, రేపొద్దున నువ్వు పిల్లల్ని కనడానికి ఉండదు, కంప్లీట్ ఇంకా ఏమీ ఉండదు అంటే వాళ్ళకి వద్దు అసలు, తీసేయండి అనే అంటారు. అంటే అట్లీస్ట్ ఓవరీస్ నుంచామనుకోండి, ఓవరీస్ ఉంచితే రేపొద్దున ఆ ఎగ్ కలెక్ట్ చేసుకొని ఇంకేదైనా ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు స్పర్మ్ కలెక్ట్ చేసి ఐవీఎఫ్కి అలా వెళ్ళొచ్చు. ఓకే. సరగెట్ మదర్ ఏదో ఐవీఎఫ్ అలా బయోలాజికల్ చైల్డ్ కావాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళకి అది కూడా వద్దు. అంటే వాళ్ళు ఇంకెంత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అది నా పార్ట్ కాదు, తీసేసేయండి ఫస్ట్ చెప్తాం వాళ్ళకి, ఇంత చెప్పినా తీసేసేయండి అంటారు. సో హిస్టెక్టమీ బిఎస్ఓ అంటాం, బయోలాటరల్ సాల్పింగ్ ఊఫరెక్టమీ అంటాం. అంటే ఓవరీస్ కూడా తీసేయాలి, అండాశయాలు కూడా తీసేసి నెక్స్ట్ ఏంటి, సో వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ కానీ వాయిస్ కానీ చేంజ్ అవ్వాలి, వాళ్ళకి హెయిర్ అది రావాలి కదా, గడ్డాలు మీసాలు రావాలంటే స్మూత్గా ఉంటుంది అమ్మాయిలు. సో హార్మోన్స్, మేల్ హార్మోన్స్ ఇస్తాం అన్నమాట, వాడాలి. ఆ మేల్ హార్మోన్స్ వాడుతూ ఉంటే కొంచెం ఫీచర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి, చేంజ్ అవ్వడం, వాయిస్ చేంజ్ అవ్వడం, ఫేషియల్ హెయిర్ అది రావడం జరుగుతుంది అనమాట. ఏది టఫ్ మేడం, మేల్ టు ఫీమేలా, ఫీమేల్ టు మేలా? అంటే ఏది టఫ్ అంటే ఫీమేల్ టు మేల్ చాలా టఫ్. ఈ సర్జరీస్ ఓకే, కానీ వాళ్ళకి ఎక్స్టర్నల్గా పెనిస్ క్రియేట్ చేయాలి. పెనిస్ క్రియేట్ చేయాలంటే ఒక ప్రాస్టిక్ ఇది తీసుకొని ఇంప్లాంట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అలా పెడుతున్నాం, అలాగా ఒక ఇంప్లాంట్ ఉంటాయి, పెనాల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. నెక్స్ట్ టెస్టెస్ కూడా ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్స్టర్నల్గా షేప్ రావడానికి. సో ఇట్ ఈస్ మేజర్ ప్రొసీజర్, అది టఫ్. ఇప్పుడు సెక్స్ వర్క్స్ వెళ్తుంటారు కొంతమంది, హెచ్ఐవి వస్తుంటది, ఇంకొంతమంది నాన్ హెచ్ఐవి వాళ్ళు కూడా ఉండొచ్చు, వీళ్ళకి ఏమైనా ఇంపాక్ట్స్ ఉంటాయా? అంటే సర్జరీ వైజ్ అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ కదా, ఉంటుందండి. అంటే మేము హెచ్ఐవి వాళ్ళని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. అంటే వీళ్ళకి హెచ్ఐవి ఉంది కదా మేము చెయ్యం, మీకు ఎక్కడ సర్జరీస్ అని ఉండదు. మేము ఫస్ట్ వాళ్ళని తీసుకుంటాం. ఫస్ట్ ఏ సర్జరీకైనా బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అవి చేస్తాం. సో అందులో మనకు తెలుస్తుంది వీళ్ళకి హెచ్ఐవి పాజిటివా, ఇంకేమైనా ఉన్నాయా లేదా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వచ్చారనుకోండి, అడుగుతాం వాళ్ళకి, మీరు ఆల్రెడీ మీకు తెలుసా, మీరు ఆల్రెడీ మందులు వాడుతున్నారా, ఏఆర్టీ ఉంటుంది, యాంటీ రెట్రోవైరల్ థెరపీ, ఆ మందుల మీద మీరు ఏమైనా ఉన్నారా అని మేము అడుగుతాం. కానీ చాలా మందికి అసలు వాళ్ళు పాజిటివ్ అని కూడా వాళ్ళకి తెలియదు, మా దగ్గరికి వచ్చాక డయాగ్నోజ్ అవుతారు అనమాట. అంటే అంత వాళ్ళకి తెలియదు, ఇంక దే గో ఇన్ టు దిస్ సెక్షువల్ యాక్టివిటీ, లేదంటే ఈ సెక్స్ ట్రాఫికింగ్ అవి. సో ఐడియా ఉండదు, అదొక షాక్లో ఉంటారు పాపం. మీకు ఇలా ఉంది అని పాపం ఏదో సర్జరీకి వస్తారు, మీకు ఇలా ఉంది మీరు హెచ్ఐవి పాజిటివ్ అని అనగానే అదొక షాక్లోకి వెళ్తారు. మళ్ళీ కౌన్సిల్ చేసి ఏం పర్వాలేదు, హెచ్ఐవి ఏముంది, ఇమ్యూనో డెఫిషియన్సీ డిజీజ్ అది అంతే, మనకి దాని తగ్గట్టు యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో స్టార్ట్ చేస్తాం, వాళ్ళు CD4 కౌంట్ చూసుకుంటాం. CD4 కౌంట్ చాలా తక్కువ ఉంది అంటే హై ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉన్నట్టు. సో 400 కన్నా తక్కువ ఉంటే సో ఫస్ట్ మీరు థెరపీ తీసుకోండి అని చెప్పి మేమే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాయి యాంటీ రెట్రోవైరల్ థెరపీస్. సో పంపించి అక్కడ వాళ్ళు తీసుకునేటట్టు చూస్తాం, ఎందుకంటే వాళ్ళు ఏంటి మళ్ళీ అదొక ట్యాబు, వెళ్ళిపోతారు అక్కడి నుంచి, వెళ్ళరు అనమాట హాస్పిటల్. సో మేము దగ్గరుండి పంపిస్తాం అన్నమాట, పంపించి అక్కడ మాట్లాడించి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకునేటట్టు. వన్స్ వాళ్ళ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వస్తారు మన దగ్గరికి, CD4 కౌంట్ చూసుకుంటాం, అబౌవ్ 400-500 ఉందా నార్మల్, పర్వాలేదు, ఇంకా వీ కెన్ సర్జరీ చేసుకోవచ్చు అన్నమాట వాళ్ళల్లో. ఒక సోషల్ మీడియా కపుల్ చూసాము, ఒక అమ్మాయి అంటే మన అంకిత్ రాజ్ది తీసుకోండి, ఆ అమ్మాయి మారింది, తర్వాత హస్బెండ్ తో డిఫరెన్స్ వచ్చేసి వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే వీళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టరు అని. ఇప్పుడు
ఆమె ఒక ట్రాన్స్జెండర్ అంటే జెండర్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అయింది కాబట్టి వి కాల్ దమ్ యాజ్ ట్రాన్స్జెండర్. ఓకే, ఆమె ఏంటి మేల్, పుట్టుకతో మేల్, ఫీమేల్గా మారారు. ఫీమేల్గా మారారు. ఎలా మారారు? ఓన్లీ మనకి ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంతే, బయటకి ఫీమేల్లా కనిపించేటట్టు అంతే కదా. అంటే బ్రెస్ట్ పెట్టించుకున్నారు, ఇంకా మొన్ననే రీసెంట్గా సిగ్మాయిడ్ కోలాన్ సర్జరీ చేయించుకున్నారు. కానీ మనకి ప్రెగ్నెన్సీ రావాలి, పిల్లల్ని కనాలంటే మెయిన్ ఏం కావాలి? గర్భసంచి కావాలి, యుట్రస్ కావాలి, అండాశయాలు కావాలి. అవి కేవలం ఫీమేల్లో మాత్రమే ఉంటాయి. అంటే పుట్టుకతోనే ఆడపిల్ల అయి ఉంటే వాళ్ళకు ఉంటాయి. మనం వీళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం సర్జరీస్తో, కానీ అది ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్, ఇంటర్నల్గా మనకి ఏం చేయటం లేదు. సో వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు అనమాట అసలు. సేమ్ అలానే ఫీమేల్ టు మేల్, సేమ్ వాళ్ళలో కూడా అంతే. కొంతమందిని చూస్తుంటా, అబ్బాయి అయ్యుండి ప్రెగ్నెంట్ అయ్యాడు అని చెప్పి న్యూస్. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు ఫీమేల్సే మేల్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఎలా? ఎక్స్టర్నల్ అపియరెన్స్, ఇంటర్నల్ వాళ్ళ యుట్రస్ని, గర్భసంచి మరియు అండాశయాల్ని అలా ఉంచుకుంటారు అంతే. ఇప్పుడు బేబీ ఎక్కడ పెరగాలి? గర్భసంచిలో పెరగాలి, అది ఉంటేనే కదా అవుతుంది. సో ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంతా మార్చుకుంటారు, బ్రెస్ట్ని రిమూవ్ చేయించేసుకుంటారు, అంత ఫేషియల్ ఫీచర్స్ అవన్నీ చేయించుకుంటారు. సో పర్వాలేదు, బేబీ మటుకు బేబీని ఉండడానికి వాళ్ళు ఉంచుకుంటారు అనమాట గర్భసంచి. సో వీళ్ళకి పుట్టే బేబీస్కి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు, దే నార్మల్ బేబీస్. అంటే జీన్స్ ఇట్లాంటివి యాడ్ అయ్యి మళ్ళీ వీళ్ళకి కూడా ఛాన్స్ ఏమన్నా? అలా ఏముండదు. బేసిక్గా ఈ ట్రాన్స్జెండర్ ఇదంతా సైకలాజికల్ అండి. జెనెటిక్ అని అప్పట్లో థియరీస్ వచ్చాయి, కానీ దే వర్ నాట్ ప్రూవ్డ్. మెయిన్లీ సైకోసోషల్ అనమాట అదంతా. వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నదే ఇదంతా. దే ఫీల్ లైక్ ఇది నా బాడీ కాదు, నేను ఇందులో ఉండకూడదు అంతే. ఇంకా మనం ఎన్ని చెప్పనివ్వండి, ఏం చేయనివ్వండి, అంతే ఫిక్స్. అండ్ ఒకసారి చేయించుకున్న తర్వాత, సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడాలి అసలు. దే ఫీల్ వెరీ కాన్ఫిడెంట్, అనుకునేది అయిపోయిందని అంతే. దే ఫీల్ ఇప్పుడు నేను నా బాడీలో ఉన్నాను, దే ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ చూస్తుంటారు కదా చాలా మంది యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా లైఫ్ లో కానీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాక లైఫ్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. కానీ కొంతమందిలో నేను చూసేది బ్లడ్ ఎక్కువ ఎక్కించుకుంటుంటారు, ప్లాస్మా. అంటే బ్లడ్ ఇన్ ద సెన్స్ మీరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. కొంతమందిని చూస్తుంటాం, పేరు తీయలేను కానీ ఎప్పుడు చూడ హాస్పిటల్లో ఉంటారు, హెల్త్ సిక్ వచ్చింది నాకు బ్లడ్ ఎక్కిస్తున్నాము. అదే వాళ్ళ హెచ్ఐవి పాజిటివా కాదో చూసుకోవాలి. హెచ్ఐవి ఇస్ వీఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ వైరస్, హెచ్ఐవి అంటే. సో ఆ వైరస్ ఏం చేస్తుంది? ఇమ్యూనో డెఫిషియన్సీ అనమాట. మనకి ఇప్పుడు ఏదైనా వచ్చింది అనుకోండి, జ్వరమో జలుబో ఏదో వచ్చినప్పుడు మన బాడీలోని మన బాడీ ఏం చేస్తుంది? ఫైట్ చేస్తుంది, ఆ వైరస్ బ్యాక్టీరియా వైపు ఫైట్ చేస్తుంది. ఇప్పుడు అంటే మన ఇమ్యూనిటీ బాగుంది, అందుకే నీకు తొందరగా నువ్వు రికవర్ అయిపోతావు, నీకేం రావు అని అంటుంటారు. ఇమ్యూనిటీ బాగుంది అని మంచిగా స్ట్రాంగ్గా ఉన్నారు. మనకి ఎప్పుడైతే ఈ వైరస్తో, హెచ్ఐవి వైరస్తో అటాక్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఇమ్యూనో డెఫిషియన్సీ అనమాట. ఇమ్యూనిటీని బాగా తగ్గించేస్తుంది. ఏ కణాలు అయితే మనకి బ్యాక్టీరియా వైపు, వైరస్ వైపు అగేన్స్ట్గా ఫైట్ చేస్తాయో ఆ కణాలని చంపేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? మన ఇమ్యూనిటీ తక్కువైపోయినప్పుడు ఏమవుతాయి? మన చుట్టూ బోల్డ్ బ్యాక్టీరియా ఉంటుంది, బోల్డ్ వైరస్ ఉంటుంది, మన నార్మల్ మనకెందుకు రావటం లేదు? మనం ఇమ్యూనైజ్డ్ కాబట్టి మన బాడీ ఫైట్ చేస్తుంది. వాళ్ళకి అలా కాదు, వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ కాబట్టి మన చుట్టూ ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈజీగా ఎఫెక్ట్ చేసేస్తుంది వాళ్ళని. అండ్ హెయిర్స్ మేడం, మేల్ ఫ్యాక్టర్ లో షార్ట్ హెయిర్ ఉంటుంది, బట్ ఫిమేల్ ఫ్యాక్టర్ కి వచ్చేసరికి లాంగ్ హెయిర్స్ కూడా పెడుతుంటారు. అది విగ్ కూడా కాదు. ఎలా? మేల్ టు ఫీమేల్ అంటున్నారు కదా, మేల్ టు ఫీమేల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే హెయిర్ గ్రో చేసుకోవచ్చు. వాళ్ళు హెయిర్ కట్ చేయరు, ఫీమేల్స్లో పెంచుకుంటారు హెయిర్. నెక్స్ట్ అది. కానీ కొంతమందిలో బాల్డ్నెస్ ఉంటుంది, బట్టతలు ఉంటుంది. మరి వాళ్ళకి ఎలా అని అడుగుతారు మీరు. సో వాళ్ళకి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, వాళ్ళ ఓన్ హెయిరే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. లాంగ్ హెయిర్ డోనర్ ఏరియా ఉంటుంది, అది మనకి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అన్నమాట. ఎక్కడ బట్ట ఉంటే అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మొత్తం హెయిర్ వస్తుంది, కట్ చేయకుండా పెంచుకుంటారు వాళ్ళ హెయిర్. కొన్ని ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అని, అలా పెట్టుకుంటారు. కొన్ని చోట్ల అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్జెండర్ ఇక్కడే ఉండొచ్చు, కొంతమంది చూస్తుంటారు, టెన్షన్ పడుతుంటారు, అరే వీళ్ళతో మాట్లాడకూడదు, ఏదైనా మేల్ లా ఆలోచిస్తారో ఫిమేల్ లా ఆలోచిస్తారో అని టెన్షన్ అవుతుంటారు. బట్ టు బి హానెస్ట్ మీ ఆన్సర్ ఏంటంటే
వాళ్ళలో ఏ నేచర్ ఎక్కువ రన్ అవుతుంటుంది? ఫీమేల్స్ అండి. అసలు మీరు వాళ్ళతో మాట్లాడితే దే ఆర్ సో స్వీట్. మనకు సేయింగ్ ఉంటుంది కదా, నెవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని. ఎగ్జాక్ట్గా ఇక్కడ వర్తిస్తుంది. మనం వాళ్ళని చూసి ఏమనుకుంటాం జనరల్గా, ఎవరైనా చూసి దూరంగా వెళ్ళిపోతారు, ఇలా చూస్తారు, రెస్పెక్ట్ ఉండదు, అంతే కదా. అసలు వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళు పోనీ ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినా సరే ఏదో చేసేస్తారు అన్నట్టు వెళ్ళిపోతారు. వాళ్ళ ఆలోచనలు అన్ని థింకింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ అ ఫీమేల్. ఓకే, ఆడవాళ్ళలానే ఆలోచిస్తారు. ఇంకా మోర్ కేరింగ్ దాన్ అ ఫీమేల్. చాలా కేరింగ్గా ఉంటారు ఫీమేల్ కన్నా. అండ్ నేను చూసిన వాళ్ళలో ఇంత మంది పేషెంట్స్లోని మోర్ సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ వాళ్ళు. ఓకే, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే ఫీమేల్, ఇప్పుడు ఆడవాళ్ళు సెన్సిటివ్, అంతకన్నా సెన్సిటివ్ వాళ్ళు. బై వాళ్ళకి ఇప్పుడు మనకి ఏది ఉన్నా లేకపోయినా రెస్పెక్ట్, వి నీడ్ రెస్పెక్ట్, రైట్? సో వాళ్ళకి ఎవరిస్తారండి రెస్పెక్ట్? ఎక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా చిన్న చూపు చూస్తారు. వాళ్ళు మనల్ని అలా చూస్తారా? అలా ఉండదు. ట్రాన్స్జెండర్స్ మనల్ని నార్మల్ హ్యూమన్ బీయింగ్స్గానే చూస్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ మనమే వాళ్ళని అలా చూస్తాం. అంటే ఒక పర్స్పెక్టివ్లో కొన్నిసార్లు ఈ అంటే లైక్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ కూడా మంచి వాళ్ళు, నెగిటివ్ వాళ్ళు ఉన్నట్లు దీంట్లో అలాంటి సెగ్మెంట్ ఉన్న వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళకి ఇంపాక్ట్ అనుకుంటా. అవును ఎవ్రీథింగ్. ఇప్పుడు వీళ్ళలో కూడా ఉంటారు, కొంత మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఆ యాక్టివిటీస్ చేసిన వాళ్ళ వల్ల మంచిగా ఉన్న వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకు దూరం పెడతారనమాట వాళ్ళని చాలా మోస్ట్లీ. అండ్ ఏంటంటే వీళ్ళు గ్రూప్స్ ఉంటాయి, వీళ్ళ కమ్యూనిటీస్ ఉంటాయి. అంటే ఎవరైతే ఇలా ఐసోలేటెడ్ అయిపోయారో, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అలా వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రూప్స్ దే ఫార్మ్ కమ్యూనిటీస్ అంటారు వాళ్ళని. అందరూ ట్రాన్స్ వాళ్ళే ఉంటారు, వీళ్ళందరికీ ఒక హెడ్ ఉంటుంది. సో దట్ హెడ్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ట్రాన్స్జెండర్స్ అనమాట. అన్నీ ఇంకేం వచ్చినా వాళ్ళకి సర్జరీస్ కావాలన్నా వీళ్ళే చేయించడం, ఏవైనా చిన్న చిన్న వర్క్స్ చేయించడం, అవన్నీ. మరి వాళ్ళకి ఎర్నింగ్ ఎలాగని మీరు నన్ను అడగచ్చు, ఎక్కడి నుంచి మనీ వస్తాయి ఇవన్నీ చేయించడానికి. కొంతమంది కమ్యూనిటీస్ ఎలా ఉంటాయంటే ఎంత సపోర్టివ్గా ఉంటారంటే, లైక్ ఏదైనా లేబర్కి వర్క్ వెళ్తారు, లేదంటే స్టిచ్చింగ్ వాళ్ళ ఓన్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం, లేదంటే మనకి క్యాండిల్స్ రెడీ చేయడం, అవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఏదో ఒక వర్క్ వీళ్ళకి అసైన్ చేస్తారు. సో దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ గుడ్. కొంతమంది చదివిపించి యుఎస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి జాబ్ చేస్తూ ఇంటర్న్ వాళ్ళు వీళ్ళ కమ్యూనిటీకి ఫండ్స్ అనమాట, ఫండ్స్ ఇవ్వడం, ఇవన్నీ మా వన్ ఆఫ్ ద కమ్యూనిటీలోంచి మాకు వచ్చిన ఒక 4 క్లయింట్స్ అనమాట. వాళ్ళు చెప్పారు ఇలా సెటిల్ అయ్యి అక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ నుంచి ఫండ్స్ అనమాట వాళ్ళకి, ఆ కమ్యూనిటీకి. మమ్మల్ని ఇలాగా మా హెడ్ మమ్మల్ని ఇలా పేరెంట్స్ మా మదర్లా చూసుకున్నారు, సొంత పేరెంట్స్ వదిలేసిన అని చెప్పి అలా. ఇదే ఒక కమ్యూనిటీ. సేమ్ ఇదెంత మంచి కమ్యూనిటీనో అలానే ఒక కొంత బ్యాడ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉంటారు. లైక్ సెక్స్ ట్రాఫికింగ్, వాళ్ళకి ఇష్టం లేదు కానీ దే హ్యావ్ నో అదర్ గోయింగ్, దే డోంట్ నో ట్రాన్స్జెండర్స్ అంటే మనలాంటి వాళ్ళు వీళ్ళే ఉన్నారు, ఇంకా బయటికి వెళ్ళలేరు. సో అది చూసుకోవాలి వాళ్ళు, ఇంటూ వాట్ కమ్యూనిటీ దే ఆర్ గోయింగ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ కమ్యూనిటీలోకి వెళ్ళారు అని అంటే మంచిగా జాబ్ చేసుకోండి, ఇలా హెల్ప్ ఉంటుంది. వాళ్ళ సేమ్ ట్రాన్స్జెండర్స్తో వాళ్ళు ఉంటారు. ఇఫ్ దే గో ఇన్ టు బ్యాడ్ కమ్యూనిటీ అగైన్ అంతే. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క అంటే ఏదైనా ఒక ఆపరేషన్ జరిగితే మెయిన్ గా ఈ మెడిసిన్ తీసుకోండి, ఈ ఫుడ్ తినండి, మీరు ఇలా ఉండండి అని చెప్పి సజెషన్స్ ఇస్తారు కదా. ఇన్ కేస్ దీంట్లో ఎటువంటి సజెషన్స్ ఇస్తారు ఆఫ్టర్ ఆపరేషన్? ఆఫ్టర్ సర్జరీ జనరల్ గా నేను మీకు 3 సర్జరీస్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ సర్జరీ 6 inch డెప్త్ సర్జరీ అనేది 7 days ఉంటే సరిపోతుంది మా దగ్గర, 7 days. రిమైనింగ్ 2 సర్జరీస్కి ఒక 14 days ఉండాలి, మేజర్ సర్జరీ కాబట్టి. సో ఆ 14 days కూడా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనమాట, మేము చూసుకుంటాము. వాళ్ళు ఎవరైనా వాళ్ళు కేర్ టేకర్ తెచ్చుకుంటే వాళ్ళని చూసుకోవడం. పాపం మెజారిటీ సింగిల్గానే వస్తారండి, హెల్ప్ ఉండదు, కేర్ ఉండదు, మేమే చూసుకుంటాం వాళ్ళని. ఒక ఫస్ట్ డే కాకుండా మనకి అంటే సెకండ్ డే నుంచి వాళ్ళకి ఈరోజు ఆపరేషన్ అయితే రేపటి నుంచి ఫస్ట్ చిన్నగా ఓరల్ సిప్స్ అలౌ చేస్తాము. వాళ్ళకి ఒక కెథెటర్ పెడతాం, యూరిన్ పైప్ పెడతాం అనమాట. అక్కడే సర్జరీ అయింది కాబట్టి అదొక 3 days ఉంచాలి, కుట్లు అవి ఉంటాయి కాబట్టి వెంటనే తీసేయకూడదు. సో ఆ 3 days ఉంటారు. దాని తర్వాత కెథెటర్ రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళీ మేము ఇంకొక 4 days, టోటల్ 7 days కదా, అబ్జర్వ్ చేయాలన్నమాట. యూరిన్ వాళ్ళంతా వాళ్ళు ఓన్గా పాస్ చేస్తున్నారా, ఏమైనా బ్లీడింగ్ అవుతుందా,
లేదా మేము చూస్తాం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నప్పుడు డిశ్చార్జ్ చేస్తాం. సో ఫుడ్ ఏం తినచ్చు, మెడిసిన్స్ ఏం వాడచ్చు అంటే మేము యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తాము. అవి వాడుకుంటూ ఫుడ్ ఏదైనా తినచ్చు, అన్నీ తినాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక మౌల్డ్ పెట్టుకోవాలి అని చెప్పాను కదా నేను, డైలేట్ చేసుకోవడానికి. సో అది చాలా హైజీనిక్గా ఉండాలి, అంటే నీట్ అండ్ క్లీన్ అనమాట. రోజు వాళ్ళు మనం క్రియేట్ చేసిన వెజైనా ఏదైతే ఉందో అందులోకి ఇన్సర్ట్ చేయడం, తీయడం చేస్తారు. సో అది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ కాబట్టి దాన్ని హాట్ వాటర్లో కొంచెం పోడిన్ ఐరన్ సొల్యూషన్ వేసి నీట్గా వాష్ చేసి ఇన్సర్ట్ చేస్తూ తీస్తూ మళ్ళీ వాష్ చేసి మళ్ళీ స్టెరైల్గా దాన్ని ఉంచాలన్నమాట. అది హైజీన్ లేకుండా, క్లీన్గా లేకుండా, అలా వాష్ చేయకుండా పెట్టారు అనుకోండి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, హోల్ క్లోజ్ అయిపోతుంది. హోల్ క్లోజ్ అయిపోతుంది అంతే. మళ్ళీ నెక్స్ట్ రీసర్జరీ అవడానికి చాలా కష్టం. నెక్స్ట్ హయ్యర్ సర్జరీకి వెళ్ళడం తప్పితే సేమ్ ఆ సర్జరీకి వెళ్ళలేం. సో మళ్ళీ సేమ్ ఎనస్థీషియాకి ఎక్స్పోజ్ అవ్వాలి సెకండ్ టైం. మళ్ళీ నెక్స్ట్ ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయిన వాళ్ళల్లో ఇంకోసారి సర్జరీకి వెళ్తున్నారంటే అదంత ఈజీ కాదు. మనం ఆల్రెడీ అక్కడ సర్జరీ అయ్యి ఉండే, సో ఫైబ్రోసిస్ అవుతుంది, కష్టం అవుతుంది అనమాట. సో అవేమీ రాకుండా ముందుగానే వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే హోల్ క్లోజ్ అవ్వదు. చాలామంది వస్తుంటారు మన దగ్గరికి, బయట పాపం ఎక్కడో చేయించుకొని మా హోల్ డాక్టర్ గారు ఇలా క్లోజ్ అయిపోయింది హోల్ అని చెప్పి. చూస్తే ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా అంటే చెప్పాలి, అవును, ఒక డాక్టర్ చెప్పాలి డిశ్చార్జ్ అయ్యే ముందు మీరు ఇలా చేసుకోవాలమ్మా, మీరు ఇలా చేసుకోవాలి, ఒక డేలో మీరు 5 to 6 times చేసుకోవాలి, ఈచ్ టైం ఒక 10 minutes అలా పెట్టుకొని తీస్తూ ఉండాలి అని చెప్పాలి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, ఇలా దే విల్ సఫర్. అండ్ ఇంత చాలా సెన్సిటివ్ థింగ్స్ కదా మేడం, వీటిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అంటే ఏదర్ డిస్కషన్స్ ఆర్ ఆపరేషన్స్ ఆర్ బయటికి వచ్చినప్పుడు నలుగురికి చెప్పడానికి కూడా, అంటే మీరు అన్నారు పలానా వ్యక్తికి ఇట్లా అంటే చూసే వాళ్ళకి ఒపీనియన్ మారుతుంటుందని. సో ఇంత సెన్సిటివ్ థింగ్స్ ని ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ లో ఉన్న డాక్టర్ గా ఉండి ఎట్లా డీల్ చేస్తారు? యాక్చువల్గా నాకే చాలా మంది అన్నారు, ఎందుకు ఇలాంటి సర్జరీస్ చేస్తున్నావు నువ్వు, వాళ్ళకి ఎందుకు ఇలాంటి సర్జరీస్, మా క్లినిక్కి అంటే నా క్లినిక్ అందరూ వస్తారు, నార్మల్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా వస్తున్నారు కదా, వీళ్ళు వస్తే నార్మల్ పీపుల్ రావడం మానేస్తారు. సో ఐ గాట్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అనమాట ఫ్రమ్ ద సొసైటీ. అంటే లేదు, నాకు ఐఎమ్ అ డాక్టర్, నాకు మేల్ అయినా ఒకటే, ఫీమేల్ అయినా ఒకటే, ట్రాన్స్జెండర్స్ అయినా ఒకటే, వాళ్ళందరూ ఒకటే నాకు. సో మెయిన్గా నాకు వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ ఏమి ఉండవు, కానీ ఒక ఇష్యూ ఒక క్లయింట్ వచ్చారు, హీఈస్ అరౌండ్ 30 years ఏజ్, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తే నో అన్నారు, దాని తర్వాత సింగిల్గా మా దగ్గరికి వచ్చాడు. సైకియాట్రిస్ట్ అప్రూవల్ వచ్చింది, ఎండోక్రైనాలజిస్ట్ అప్రూవల్ వచ్చింది, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటంటే సర్జరీకి రెడీ అనమాట. సర్జరీ కూడా చేయించేసుకున్నారు, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సర్జరీ అయిపోయింది, 7 days మా దగ్గర ఉండాలి. పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చి మీరు ఎందుకు చేశారు సర్జరీ, మాతో గొడవ అనమాట. మీరు ఎందుకు అడుగుతారు ఎవరైనా, ఇట్స్ న్యాచురల్. మీరు ఎందుకు చేశారు సర్జరీ, అసలు మాకు ఇష్టం లేదు, మీరు ఎందుకు చేశారు సర్జరీ, ఇదే క్వశ్చన్. ఓకే అండి మాకు ఇష్టం లేదా, రండి అని చెప్పి వాళ్ళ సర్జరీ అయ్యి హీ వాజ్ స్టిల్ ఆన్ బెడ్ కూర్చోబెట్టి మాట్లాడిస్తే, వాడు అలానే మాట్లాడతాడు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ మీరు మాకు చెప్పకుండా మీరు అలా ఎలా చేస్తారు, ఫస్ట్ పాయింట్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి లీగల్ ఏజ్ చెప్పుకున్నాం ఇందాకే, 18 years అండ్ అబౌవ్ లీగల్ టు టేక్ అ డెసిషన్ వితౌట్ ఎనీ గార్డియన్ అనమాట. వాళ్ళొక్కలే కన్సెంట్ ఇస్తే చాలు. అంటే మెంటలీ రిటార్డెడ్ అయితే తప్ప మనకి గార్డియన్ వాళ్ళు కావాలి, కానీ లేదంటే వాళ్ళ ఓన్ డెసిషన్, అదొక ఆస్పెక్ట్. నెక్స్ట్ ఏంటంటే ఆ అబ్బాయికి ఒకటే ఆప్షన్ ఇచ్చాడు, ఏంటంటే హీ హ్యాడ్ సూసైడల్ టెండెన్సీస్, ఆల్రెడీ హ్యాండ్ మీద మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసుకున్న కట్స్ అవి ఉన్నాయి. ఓకే. సో వాళ్ళ పేరెంట్స్కి కూర్చోబెట్టి, చూసారా మీ అబ్బాయి హ్యాండ్ చూసారా, ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నాడు అంటే, వాళ్ళకి వాళ్ళ అబ్బాయి చనిపోవడం ఇష్టం రాదర్ దాన్ కన్వర్టింగ్ అనమాట. ఇలా ట్రాన్స్జెండర్గా మార్చే కన్నా వాడు చనిపోతేనే బెటర్. మరి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేశారు? ఎంత హీఈస్ అ గోల్డ్ మెడలిస్ట్ అండి ఆ బాబు. నాకు చాలా బాధ అనిపించింది.
సో పేరెంట్స్ని కూర్చోబెట్టి చాలామంది క్లయింట్స్ని, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మేజర్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే దే లవ్ దేర్ చిల్డ్రన్, బట్ స్టిల్ చుట్టుపక్కల సొసైటీ గురించి, మెంటల్ స్ట్రెంగ్త్. మనం కూడా అంతే కదా, ఫస్ట్ మన గురించి కన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఏమంటారు, ఇలా అంటారు, ఇలాంటి మాటలు అంటారు అంటే కూర్చోబెట్టి మాట్లాడాం పేరెంట్స్తోని. కాదు అసలు చిల్డ్రన్కి మెయిన్ స్ట్రెంగ్త్ ఎవరండి, ఏమైనా వస్తే మనం మన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం, అలాంటిది వాళ్ళు కూడా స్ట్రెంగ్త్గా లేకపోతే ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం అనమాట. ఇలా మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియక రాంగ్ గ్రూప్లోకి వెళ్ళిపోయి సెక్స్ ట్రాఫికింగ్ అయిపోయి అవన్నీ చెప్పాం, డ్రగ్స్ అబ్యూస్ అయిపోయి బంగారం లాంటి జీవితం. అట్ ద సేమ్ టైం కొంతమంది ఇలా ట్రాన్స్జెండర్స్గా మారి కూడా మంచిగా యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా ఇంకా డాక్టర్స్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి జాబ్ చేసుకుంటూ మంచిగా ఉన్నారు. ఇంకొకసారి పేరెంట్స్ తీసుకొచ్చారు వేరే క్లయింట్, వాళ్ళది కూడా చెప్పామన్నమాట. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిచ్చాం మేము. పేరెంట్స్ మాట్లాడండి అంటే మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోవడం కాదు, మీకు చెప్పాలి, మీ అబ్బాయి ఏం ఫేస్ చేస్తున్నాడో మీకు తెలియాలి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిపించాం. అన్నీ మాట్లాడిచ్చిన తర్వాత లేదు మాకు ఇష్టం లేదు అని చెప్పేసి, నువ్వు అసలు ఇంట్లోకి రావడానికి కూడా వీల్లేదు అని చెప్పేసి ది లెఫ్ట్. ఫోర్త్ అరౌండ్ 7th డే అలా అగైన్ దే కేమ్ బ్యాక్, వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు, ఒక్కడే ఉన్నాడు ఇంకా. సో వీ గేవ్ హిమ్ స్ట్రెంత్, ఏం కాదు నీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి జాబ్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది నీకు, నువ్వు కంటిన్యూ చెయ్యి అనుకొని దెన్ అగైన్ 4 days తర్వాత పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చేసి ఇంకా వాళ్ళ అబ్బాయిని పట్టుకొని అంటే ఇంకా ఏడుస్తూనే ఉన్నారనమాట. నిన్ను వదులుకోవడానికి కూడా మేము చూసాము, వీఆర్ సారీ, లేదు నువ్వు ఎలా ఉన్నా సరే మేము సపోర్ట్ చేస్తామని. ఆ టైంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే వెళ్ళిపోయి అలా చెప్పి వెళ్ళిపోయిన పేరెంట్స్ 4 days తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి దే యాక్సెప్టెడ్ హిమ్. సో ఆ అబ్బాయి ఇప్పటికీ ఆ ట్రాన్స్జెండర్ ఇప్పటికీ టచ్లో ఉంటాడనమాట. నా పేరెంట్స్ నేను ఇంకా సింగిల్ అయిపోయానని అనుకున్నాను, నా పేరెంట్స్ సపోర్ట్ నాకు ఉంది, చాలా థ్యాంక్స్ మేడం అనుకొని చెప్తుంటారు ఇప్పటికీ. ఓకే. అండ్ ఓవరాల్ ఒక ఫైనల్ క్వశ్చన్ మేడం, అంటే ఎవరైనా మిమ్మల్ని విజిట్ చేయాలనుకుంటే ఆర్ ఇటువంటి మెంటాలిటీస్లో రన్ అవుతుంటే లైక్ అంటే గుడ్ ఆర్ బ్యాడ్ లాగా కాకుండా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యాక్చువల్ మీరు ఇప్పుడు సర్చ్ చేయొచ్చండి, ఎనీ ట్రాన్స్జెండర్ క్లినిక్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ చూస్తే ఫస్ట్ మాది వస్తుంది, డాక్టర్ విజయ్స్ క్లినిక్ అని. సో మనకి సౌత్లో ఇలాంటి క్లినిక్ లేదు అసలు. మెయిన్గా నేను ఇది ట్రాన్స్జెండర్స్కి నాట్ ఓన్లీ ఫర్ సర్జరీస్, ఇది లైక్ మొత్తం హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనమాట. దేంతో అయినా రావచ్చు వాళ్ళు. మనం మామూలు హాస్పిటల్కి వెళ్తాం, చిన్న ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా అలా వాళ్ళు కూడా రావచ్చు అనమాట. టోటల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ విత్ ఆల్ దీస్ సర్జరీస్. సో నేను ఎందుకు ఇక్కడ సౌత్లో పెట్టాలి అని, వైజాగ్లో ఎందుకు పెట్టాలి అని నేను డిసైడ్ అయ్యానంటే, మనకి ఎక్కడ చూసినా మేజర్ ఈ సర్జరీస్ చేసే సెంటర్స్ అన్నీ ఢిల్లీ, పూణే అక్కడే ఉన్నాయి. సో అక్కడికి వీళ్ళు ఎలా వెళ్తున్నారు అని అంటే త్రూ మధ్యవర్తి కొంతమంది ఉంటారు, తీసుకొని వెళ్తున్నారు, సర్జరీస్ చేయించేస్తున్నారు, తీసుకొస్తున్నారు. మళ్ళీ ఫాలో అప్కి అంత దూరం వెళ్ళలేరు. ఎక్కడైతే సర్జరీ చేశారో అక్కడే ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకోవాలి, ఫాలో అప్కి వెళ్ళలేరు. అదొక మేజర్ ఇష్యూ. నెక్స్ట్ ఇంకొకటి అంటే నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, మన విజయవాడలోనే షీ సమ్ నర్స్ ఆర్ ఏఎన్ఎం, ఆవిడ సర్జరీస్ చేయడం స్టార్ట్ చేసేసింది. నర్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్ జస్ట్ కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తారంట లోపలికి, అంతే. పెనిస్ ఏదైతే అంగం ఏదైతే ఉందో కట్ చేసేయడం, కుట్లు వేసేయడం, అంతే. అవి కాంప్లికేషన్స్ అంతే కదా, షీఈస్ నాట్ ఎ డాక్టర్. ఈ మధ్యవర్తులు ఏం చేస్తారు, తక్కువ దానికి చేయించేయాలని చెప్పి తక్కువ మనీకి చేయించేసి మిగతా మనీ అంతా పాపం మీ క్లయింట్స్ ట్రాన్స్జెండర్స్ నుంచి తీసేసుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఆ క్లయింట్స్ మా దగ్గర అంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే అలా ఇష్టం వచ్చిన సర్జరీ చేస్తే యూరినరీ ఇష్యూస్ వస్తాయి. చాలా మంది మా దగ్గరికి వచ్చారు, చాలా 40%. ఇప్పుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలన్నా చాలా కష్టం, ఎందుకంటే అలా ఇష్టంగా చేయకూడదు, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి పాపం వాళ్ళకి, యూరిన్ ఆపుకోలేరు, ఇన్కాంటినెన్స్, అది వేరే సఫరింగ్ అనమాట. సో నేను చూసి లేదు, అండ్ వీళ్ళు పాపం వాళ్ళకి ఫైనాన్షియల్గా అయినా, ఇక్కడి నుంచి ఢిల్లీ అంటే ఎంత దూరం అండి,
అలాంటి మన దగ్గర ఒకటి ఉంది అని అంటే కొంచెం బెటర్గా ఉంటుంది, వస్తారు మన దగ్గరికి. ఈ ఫెసిలిటీస్ అన్నీ చాలా మందికి తెలీదు, మన తెలంగాణ ఏపీలో ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా చెప్తే అయినా వాళ్ళకి తెలుస్తుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, మనకి ఇక్కడనే ఇలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి, చేసుకోవచ్చు, ఆ సర్జరీస్ ఇక్కడ కూడా చేస్తున్నారు, సక్సెస్ స్టోరీస్ అవి కూడా ఉన్నాయి. అంటే కొంతమంది ఉంటారు కదా, ఇఫ్ అట్ ఆల్ దే వాంట్ టు, ఎవరైతే సర్జరీ చేసుకున్నారో నేను కొంచెం వాళ్ళతో మాట్లాడతాము అంటే మేము వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇలా మాట్లాడతామంటే వాళ్ళు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం, వాళ్ళు మాట్లాడతామని టాక్ అనమాట. అంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మీకు సర్జరీ చేసుకున్న తర్వాత, ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా, ఎన్ని డేస్ తర్వాత మీరు హాస్పిటల్, అంటే మనతో మాట్లాడే కన్నా ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న వాళ్ళతో ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది. సో మేము అదే చేస్తాం. ఫస్ట్ క్లయింట్ చేయించుకున్న వాళ్ళు పర్మిషన్ తీసుకుంటాం, ఇలా మీతో మాట్లాడతారంట, మీకు ఏమైనా ఇష్యూ ఉందంటే లేదు మేడం మేము మాట్లాడతాం, అలా మాట్లాడిస్తాం ఫస్ట్, సో దట్ దే షుడ్ గెట్ కాన్ఫిడెన్స్. సో మేము కూడా ఇన్ కేస్ మీకు ఓకే అనుకుంటే మీ నెంబర్ డిస్ప్లే చేయొచ్చా? యా షూర్. ఓకే, అంటే లైక్ మీరు అన్నట్లు చూస్తే ఇక్కడెక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా తక్కువ మందికి తెలుసు అంటున్నారు కాబట్టి, సో వీ కెన్ యూజ్ యువర్ నెంబర్. యా, నంబర్ యూజ్ చేయొచ్చు. మార్నింగ్ 9 to నైట్ 9 ఏ టైంలో కాల్ చేసినా మా టీం మీకు ఆన్సర్ చేస్తుంది. మీరు ఇప్పుడు కాల్ చేసినా ఆన్సర్ చేస్తారు, కాల్ చేయండి కావాలంటే. ఓకే, డెఫినెట్లీ మార్నింగ్ 9 to నైట్ 9, అండ్ ఏ టైంలో అయినా రావచ్చు. ఓకే, ఎనీ ఎమర్జెన్సీస్ ఏ టైం, నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా, ఏ టైంలో అయినా రావచ్చు. అండ్ హెచ్ఐవి ఉన్నా, హెచ్ఐవి లేక వీ టేక్ ఈవెన్ హెచ్ఐవి కేసెస్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ట్రాన్స్జెండర్ డాక్టర్ అంటే నేను బేసిక్గా మీ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు చాలా యూనిక్గా కనిపించారు. ఈ అవేర్నెస్ని మీరు ప్రొజెక్ట్ చేయడానికి అట్లీస్ట్ మీరు మీ వంతుగా చాలా ట్రై చేస్తున్నట్లే నాకు కనిపించింది. ఎందుకంటే తక్కువ మంది ఉంటారు, ఇంత తక్కువ మంది కోసం ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎవరికి ఉండదు. కానీ మీరు ఆ యూనిక్ వేని తీసుకొచ్చినందుకు నాకు ఎందుకో దీని గురించి తెలుసుకోవాలి, వీటి గురించి ఏదైనా చెప్పొచ్చు ఆడియన్స్ కన్నా నాకు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు హానెస్ట్గా షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, జనరల్గా మనం సొసైటీలో ట్రాన్స్జెండర్స్ని కానీ, గేస్ని కానీ, లెసిబియన్స్ కానీ ఇట్లా చాలా డిఫరెన్స్ జెండర్స్లో ఎన్నో హ్యూమన్ సోల్స్ని చూస్తుంటాం. ట్రాన్స్జెండర్ సిచ్యువేషన్కి వచ్చేసరికి మేల్ టు ఫిమేల్ ఆర్ ఫిమేల్ టు మేల్ ఎలా జరుగుతుంది, అండ్ ఇందులో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, అండ్ ప్రతి ఒక్క దాని గురించి కూడా అనుష గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించింది, అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.